वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। भाई ఎంత దగ్గరికి వస్తే అంత బాగా మాట అర్థమవుతుంది కాబట్టి ఖాళీ స్థలాన్ని పూర్తి చేయండి. ఇన్షాల్లా వచ్చే వాళ్ళు వెనకొచ్చి కూర్చుంటా ఉంటారు. ఒక మారు దరుషులు చదవండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహుమ్మ నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. قال النبي رسول الله صلى الله عليه وسلم إنما الأعمال بالنيات أو كما قال عليه الصلاة والسلام. స్తోత్రానంతరము అల్లాహ్ యొక్క దయా కరుణ మనందరము యొక్క దీని యొక్క మజ్లిస్లో ధర్మ సమావేశాల్లో పాల్గొనే శక్తిని అల్లాహ్ మనకు ప్రసాదించినాడు. ఇవి మామూలు మజ్లిస్లు కాదు, మామూలు సమావేశాలు కాదు. ఇక్కడ మనతో పాటు దేవదూతలు కూడా ఉన్నారు. ఈ యొక్క సమావేశాల్లో పాల్గొంటే అల్లాహ్ తాలా వాగ్దానం ఏమంటే మన యొక్క పాపాలను అల్లాహ్ క్షమిస్తా ఉన్నాడు. మరి మన పాపాలను అల్లాహ్ తాలా పుణ్యాలుగా మారుస్తూ ఉన్నాడు. ఇది అందరికీ అబ్బేటువంటి విషయం కాదు, చాలా ఘనత ఉన్నది ఈ యొక్క దీని యొక్క మజ్లిసులకు. ఎందుకోసం అంటే ఎన్నో విషయాలు మనం వినేదానికి అవకాశం ఉంటుంది, ఆచరించడానికి మనకు అవకాశం ఉంటుంది. సోదరులారా, మీ ముందర ఒక చిన్న సూరా పవిత్ర ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వల్ అస్ర్. ఉర్దూలో అంటారు జమానే కా ఖసం, తెలుగులో అంటారు కాలం యొక్క సాక్షి. ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. నిశ్చయముగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. బేషక్ ఇన్సాన్ ఖసారేమే అయి. దేని విషయంలో? కాలం యొక్క విషయంలో, సమయం యొక్క విషయంలో, టైం యొక్క విషయంలో మానవుడు నష్టంలో ఉన్నాడు. వేరే వేరే రీత్యా కాదు. ధన సంపదలు, ప్రపంచ భోగభాగ వాటిని గురించి అల్లా చెప్పలే. ఇక్కడ నీకు ఇచ్చిన సమయం 100 ఏళ్ళు లోపల జీవితంలో మానవుడు, ప్రతి ఒక్క మానవుడు నష్టంలో ఉన్నాడు. కానీ అల్లాహ్ తఆలా సర్టిఫై చేయడం జరిగింది. ఎవరికైతే 4 లక్షణాలు ఉన్నాయో వాడు నష్టంలో లేడు, మిగిలిన వారంతా నష్టంలో ఉన్నారు. ఇల్లల్లదీన ఆమను, విశ్వసించినటువంటి వారు. దేని మీద విశ్వాసం? దేని మీద విశ్వాసం? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. కలిమా చదవడమే కాదు, దాని విశ్వాసం కూడా మన నమ్మకంలో ఉండాలి. ఈమాన్లో 3 రకాలు ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి. పెద్దలు అంటా ఉన్నారు ఇక్రారే లిసానీ, తస్దీకే కల్బీ, అమల్ బిన్ జవారే అన్నారు. నోటితో చెప్పడం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, దాని అర్థ భావాన్ని హృదయంతో సత్యపరచడం. అల్లాహ్ తప్ప వేరు పూజింపదగిన దేవుడు లేడు, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ చే పంపబడిన ప్రవక్త. ఒకతూరు పలుకుదామా కలిమా? చెప్పండి. కలమాలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి లా ఇలాహ ఇల్లల్లాహ్, 2 ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. పెద్దలు అంటా ఉన్నారు లా ఇలాహ ఇల్లల్లాహలో 12 అరబీ అక్షరాలు ఉన్నాయి, ముహమ్మద్ రసూలుల్లాహలో 12 అరబీ అక్షరాలు ఉన్నాయి.
మానవుడు విన్నంతసేపు ఆ జుమ్మా ఆపుద్దు కాదు. రోజుకు 24 గంటలు కలిమాలో 24 అక్షరాలు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణల మేరకు మన జీవితాన్ని గడపాలి. దీన్నే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు. 3 నుక్తా లేవు, 3 చిన్న పదాలలో నుక్తా లేదు. నుక్తా అంటే చుక్క. అల్లాహలో నుక్తా లేదు, ముహమ్మదులో నుక్తా లేదు, అహ్మదులో కూడా నుక్తా లేదు. నుక్తా అంటే చుక్క లేవు, వారికి ఎవరు సాటి లేరు. అల్లాహ్ యొక్క ఆజ్ఞ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతుల్లో. అట్నే కలిమాలో 24 విషయాలు ఉన్నాయి. కలిమాలో 7 పదాలు ఉన్నాయి. కలిమాలు ఎన్ని పదాలు ఉన్నాయి? లా ఇలాహ ఇల్లా అల్లా ముహమ్మద్ రసూల్ అల్లా. వారానికి 7 దినాలు, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, 24 గంటలు లా ఇలాహ ఇల్లల్లాహ్ 12 అక్షరాలు, ముహమ్మద్ రసూలుల్లాహ్లో 12 అక్షరాలు, 24 గంటల జీవితం అల్లాహ్ యొక్క ఆజ్ఞ, ప్రవక్త గారి పద్ధతి. వారంలో కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతుల మేరకు జీవితాన్ని గడపాలి. గడుపుదామా ఇన్షా అల్లా. అల్లాహ్ తప్ప అది ఊరికి చెప్తాడారా, లేకంటే మనసులో ఉందా భావం? అదే చెప్పింది, తస్దీకే కల్బి ఇక్రారే లిసాని అమల్ బిన్ జవారే. నోటితో పలకడము, అల్లాహ్ తప్ప వేరు పూజింపదగిన దేవుడు లేడు, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహచే పంపబడిన ప్రవక్త. ఆ యొక్క విషయాన్ని హృదయంతో సత్యపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, జీవితంలో అల్లాహ్ మాటను తప్ప వేరే వాళ్ళ మాటను మేము వినము, అల్లాహ్ యొక్క ముందర తప్ప వేరే వాళ్ళ ముందర మేము వంగము, సజ్దా చేయము, సాష్టాంగ నమస్కారం చేయము, అల్లాహనే ప్రార్థిస్తాము. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అడుగు జాడల్లో మా జీవితాన్ని గడుపుతాము. దీన్ని అంటారు తస్దీకే కల్బి ఇక్రారే లిసాని అమల్ బిన్ జవారే. శరీర అంగములతో ఆచరించడం. ఆ యొక్క విశ్వాసం నీలో దిగింది అంటే మనకప్పుడే శరీర అంగాల్లో ఆచరణ అనేది వస్తుంది. 5 పూట్ల ముసల్మాన్ ఎప్పుడు నమాజ్ విడిచిపెట్టడు. విడిచేవాడు నా ముసల్మానే కాదు. ముసల్మాన్ కావచ్చు కానీ మోమిన్ కాలేడు. ముసల్మాన్ కావచ్చు, మన పేర్లు ఓట్ల లిస్టులో రకరకాల లిస్టులో ఉండొచ్చు, కానీ అల్లాహ్ యొక్క దేవదూతల లిస్టులో ఉండదు. నమాజును ఎవడే ముసల్మాన్ అయిన వాడు విడిచిపెట్టాడు. సోదరులారా, అట్లనే సంవత్సరములు ఎన్ని నెలలు ఉన్నాయి? కలిమాలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? లా ఇలాహ ఇల్లల్లాహ్లో, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంలో 12. మరి సంవత్సరానికి నెలలు 12. కలిమాల 2 భాగాలు ఉన్నాయి. సంవత్సరంలో 2 ఆయనాలు ఉన్నాయి. సంవత్సరంలో ఉత్తరాయణం ఒకటి, దక్షిణాయనం ఒకటి. ఖురాన్లో ఉన్నది సూర రహమాన్లో, రబ్బుల్ మషరికైని వ రబ్బుల్ మగరిబైని. అల్లా 2 తూర్పులకు ప్రభువు, 2 పడమరలు కూడా అల్లా ప్రభువే. ఏడున్నాయి? ఒక తూర్పే కదా అంటే, తూర్పు ఒక పక్క నుంచి కొన్ని 6 నెలలు, ఒక పక్క నుంచి 6 నెలలు సూర్యుడు ఉదయిస్తాడు. 6 నెలలు ఒక ప్రక్క గుంగుతాడు, 6 నెలలు ఒక ప్రక్క గుంగుతాడు. 2 తూర్పులైనాయి, 2 పరమడలైనాయి, 2 ఆయనాలు ఉన్నాయి, 2 భాగాల కలిమాలు ఉన్నాయి. 2 ఆయనాల్లో, నెలలో, వారంలో, 24 గంటల జీవితంలో అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతుల మేరకు మన జీవితాన్ని గడపాలి. గడుపుదాం ఇన్షా అల్లాహ్. ఒక సంకల్పం చేసుకోవాలి. ఇంతకుముందు మధ్యాహ్నం పొద్దున కూడా చెప్పడం జరిగింది. జీవితంలో అల్లాహ్ ఇచ్చిన తలను అల్లాహ్ ముందర తప్ప వేరే వాళ్ళ ముందర మేము పెట్టము. సృష్టిలో ఏ వస్తువు దేవుడు కాదు, కాలేడు, కాబోడు. మానవుడు ఎటువంటి వాడైనా సరే, ఒక మహనీయుడైతే కావచ్చు, ఒక మహనీయుడైతే కావచ్చు, మహాపురుషుడైతే కావచ్చు, కానీ దేవుడు కాడు, కాలేడు, కాబోడు. అమ్మ కడుపులోంచి ఎవరైతే బయటకు వచ్చినాడో అతన్నే అంటా ఉన్నారు భగవంతుడు. అంటే భగమంటే స్త్రీ యొక్క యోని, వంతుడంటే అందులోంచి బయటికి వచ్చినటువంటి వాడు భగవంతుడు కాలేడు.
మరి ఎవరు భగవంతుడు, ఎవరు సృష్టికర్త అంటే ఈ ప్రపంచాన్ని అణువును సృష్టించిన సృష్టికర్త, విశ్వకర్త ఒకడున్నాడు. అతడు ఎల్లప్పుడూ ఉండేవాడు. సృష్టి పుట్టక ముందు ఉన్నాడు, సృష్టి పుట్టిన తర్వాత ఉంటాడు, సృష్టి అంతమైనా కూడా ఉంటాడు. అతనికి చావు పుట్టుకలు లేవు, తూగు నిద్రలు లేవు. అతను మన పుట్టించేవాడు కానీ అతను పుట్టించబడినటువంటి వాడు కాదు. కాబట్టి ఏ మానవునికైనా సరే అతని ముందర తల ఉంచేదానికి మనకు హక్కు లేదు. ఆఖరు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటా అన్నారు, ముహమ్మదన అబుదుహు వ రసూలు, నేను దేవుని సేవకుని, దేవుని ప్రవక్తనే గాని నేను దేవుని కాదు. ఆఖరికి ఈ విధంగా అన్నారు, లా తత్తఖిజు ఖుబూరా మసాజిద్, సమాధులను మీరు మస్జిదులుగా గావించుకోవకండి, ఆరాధనా స్థలాలుగా గావించుకోవకండి. ఆఖరికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా సమాధిని కూడా ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధి అని ఏలెత్తి చూపించాకండి. అర్థమవుతుంది లేదా? వహదానియత్ అంటారు దీన్ని. అల్లాహ్ యొక్క ఏకత్వం, అల్లాహ్ గొప్పతనం. అల్లా మనకేమీ తెలియదు, మన పుట్టించినాడు, మనం పుట్టకముందు అన్ని పెట్టేసినాడు. అల్లా ఖురాన్లో అంటా ఉన్నాడు, ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మస్తవా అలల్ అర్ష్, నేను 6 దినాల్లో ఈ సమస్త సృష్టిని సృజించిన. 7 భూములు 2 దినాల్లో, 7 ఆకాశాలు 2 దినాల్లో, భూమికి ఆకాశం మధ్యలో ఉండే సర్వ సంపదను 2 దినాల్లో, 6 దినాల్లో సమస్త ప్రపంచాన్ని సృష్టించిన. సృష్టించేవాడు అల్లా, కంటికి కనిపించాడు అల్లా. సృష్టికర్త కనిపించడు, సృష్టిలో ఉండే వస్తువులు కనపడతా ఉంటాయి. సృష్టిలో ఉండే వస్తువులు చూసి సృష్టికర్తను మనము కనుగొనాలి. దాన్ని ఈమాన్ అంటారు. దాన్ని ఏమంటారు? ఈమాన్ అంటారు. అల్లాహ్ యొక్క ఆజ్ఞ మీరు చెప్తా ఉండాలి, తలంచుకుంటే కాదు, నా దగ్గర చూస్తా ఉండాలా. ఏమి పద్ధతి? లా ఇలాహ ఇల్లల్లాహ్. పెద్దలు అంటా ఉన్నారు, ఎన్నో ఉదాహరణలు ఇస్తా ఉన్నారు. ఒక పక్షి తన గూటిని చేరాలంటే 2 రెక్కలు అవసరం. ఒక పక్షి ఒక రెక్కతో తన గూటిని చేరలేదు. ప్రపంచం గూటి నుంచి పరలోకం చేరాలంటే మానవునికి 2 మార్గాలు అవసరం. ఒకటి లా ఇలాహ ఇల్లల్లాహ్, 2 ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక రైలు తన గమ్యస్థానాన్ని చేరాలంటే 2 పట్టాలు అవసరం. ఒక పట్టా మీద రైలు ప్రయాణించలేదు. మానవుడు తన యొక్క గమ్యస్థానం పరలోకం చేరాలంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతుల్లో జీవితాన్ని గడపాలి. గడుపుదాం ఇన్షాఅల్లాహ్. అల్లాహ్ యొక్క మొట్టమొదటి ఆజ్ఞ ఏం భయ్? విశ్వసించిన తర్వాత మొదటి ఆజ్ఞ ఏమి? నమాజ్. అందుకే పెద్దలు అంటా ఉన్నారు, చెప్పడం జరిగింది, ఇల్లల్లదీన ఆమను, విశ్వసించినటువంటి వారును. ముసల్మాన్లు ఎటువంటి వారు, మోమిన్లు ఎటువంటి వారంటే వారికి ఏం కనపడదు, స్వర్గం కనపడదు, నరకం కనపడదు, సమాధిలో శిక్షలు కనపడవు, మున్కర్ కనపడరు, నకీర్ కనపడరు, అల్లా కనిపించడు, దేవదూతలు కనిపించరు, పరలోకం కనిపించదు. కానీ అగోచరమైన విషయాలపైన నమ్మేవాడే మోమిన్ అంటే. నమ్ముదామా ఇన్షాఅల్లాహ్? విశ్వసించినటువంటి వారు అల్లాహ్ ఖురాన్లో 2వ మాట అంటా ఉన్నారు, వామిలు సాలిహాత్. వామిలు సాలిహాత్, విశ్వసించినటువంటి వారును, సత్కార్యాచరణం చేయనటువంటి వారును. ఓన్లీ మా దగ్గర ఈమాన్ ఉంది బస్సు, మేము నమాజ్ చేయము, ఆచరణ చేయము, మేము ఉపవాసాలను ఏమి చేయమంటే మన దగ్గర ఈమాన్ ఉంది కానీ పుస్ ఈమాన్, కమ్జోర్ బలహీనమైన ఈమాన్ ఉన్నది. వెలుతురు ఉన్నది కానీ బలహీనంగా ఉన్నది. ఇల్లల్లదీన ఆమను వామిలు సాలిహాతి, విశ్వసించినటువంటి వారును, సత్కార్యాచరణం చేసేటువంటి వారును, వతవాసౌ బిల్ హక్ని, సత్యాన్ని గురించి బోధించేటువంటి వారును. ఏమయ్యా? దేని గురించి? మేరా తరఫ్ దేఖనా హై, ఆనే వాలే ఆతే రహతే, మేరా తరఫ్ దేఖనా హై. క్యా బోలే? ఏం చెప్పినా? వెనకుండే వాళ్ళకి వినపడుతుంది, నిద్ర వస్తుందా? ఎవరికి వినపడుతుంది? కొద్దిగా చేతులు ఎత్తండి. అరే అందరికి వినపడుతుంది, అల్హమ్దులిల్లాహ్. విశ్వసించినటువంటి వారును, సత్కార్యాచరణ చేసేటువంటి వారును, మరి సత్యాన్ని గురించి బోధించేవారు. వతవాసౌ బిల్ హక్కి, ఈ జమాత్ పని అదే, సత్యాన్ని గురించి బోధించడం. ఎప్పుడైతే సత్యాన్ని గురించి నువ్వు బోధిస్తావో, జమాత్ పని చేస్తావో, అప్పుడు వస్తాయి రకరకాల కష్టాలు.
ఏమొస్తాయి? అప్పుడు వస్తాయి కష్టాలు, ఇప్పుడు రావు. అల్లా మార్గంలో పోయించినాం, నాణ్యులు పోయినాం, దాడి విడిచిపెట్టినాం, అరే 5 పూట్ల నమాజ్ చేస్తా అన్నాం, అందరి దృష్టి మన పైనే ఉంటుంది. చంద్రుడేమో చాలా ప్రకాశవంతంగా ఉంటాడు, కానీ అందులో ఒక మచ్చ ఉన్నది. మచ్చ జమాత్ పని చాలా ఉన్నతమైన పని. మానవులం మనతో తప్పులు అవుతాయి, పొరపాట్లు అవుతాయి, కానీ మానవులు ఏం చేస్తారు? ఆ పొరపాట్లనే చూస్తారు, ఆ తప్పుల్ని ఎత్తి చూపిస్తారు. ఆ ఇంట్లో కూడా కష్టాలు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. అప్పుడు నువ్వు గన ఓర్చుకుంటే అదే నిజమైనటువంటి విజయము. ఈ 4 పనులు విశ్వసించాలి, సదాచరణ చేయాలి, సత్యాన్ని గురించి బోధించాలి, కష్టాలు వచ్చినప్పుడు ఓర్పు, తితిక్ష, సహనం వహించి ఉండాలి. వాళ్ళు ఈ 4 తప్ప సమస్త ప్రపంచము కాలం యొక్క విషయంలో, జమానా యొక్క విషయంలో, టైం యొక్క విషయంలో, సమయం యొక్క విషయంలో నష్టంలో ఉన్నారని అల్లాహ్ ఖురాన్లో స్వయంగా చెప్తా ఉన్నారు. వీళ్ళు 4 లేరు, వాళ్ళలో మనం ఉన్నామా లేదా? వాళ్ళలో మనం ఉన్నామా లేదా ఒకతూరు చూసుకోవాలి. అల్లాహ్ తాలా ఆ సత్వర్గంలో ఆ యొక్క 4లో మనం కూడా చేర్చి, మనం కూడా ఇన్షాల్లాహ్ అంతిమ శ్వాస వరకు ఈ పని చేసే భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఓర్పు అని ఏంటంటారు భయ్? బాబా తిట్టంటే నీ ఓరు పట్టుకుని అంట, పెద్ద బయట ఓర్పు. బా ఒక నన్ను కొట్టినా కూడా ఓరు పట్టుకున్నా. ఓర్పు అంటే ఓపికే, ఓర్పు, సహనం, తితిక్ష. మనం బట్టేది ఓర్పు కాదు, పట్టినారు మహనీయులు ఓర్పు. హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం 950 సంవత్సరాలు రాళ్ళతో కొట్టేవాళ్ళు. ఎన్ని రోజులు? 1 రోజు 2 రోజులు, రోజు అదే పని. రాళ్ల కింద పూర్తిగా నిండిపోయేవాడు ఆయన. రాళ్ళు మీద పూర్తిగా. జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వచ్చి రెక్కలతో అనేవారు, రాళ్ళు పక్కకు పోయేటి, మళ్ళా రెక్కలతో దీవించేవారు. మొత్తం శరీరం అంతా రాళ్ళు, గాయాలు తగిలిన గాయాల శరీరం మళ్ళా బాగుపడతా ఉన్నది. అడుగుతా ఉన్నారు అల్లా ఆజ్ఞ, రేపేం పని చేయాలా? జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంతో అల్లా యొక్క ఆజ్ఞ, ఈ బుద్ధి ఏం పని చేసినావో రేపు కూడా అదే పని చేయాలంటే రేపు కూడా ఇదే దెబ్బలు తినాలి. దీన్నంటారు ఓర్పు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అగ్నిగుండంలో బారేసినారు. ఎందుకు? ఒకడే అల్లా అన్నందుకు. విగ్రహాలు, ప్రతిమలు దేవుళ్ళు కాదు, సృష్టికర్త, విశ్వకర్త ఒకడున్నాడు. అతన్ని ఆత్మతో ప్రార్థించాలి, దాన్నే ప్రార్థన అంటారు, దాన్నే నమాజ్ అంటారు. సృష్టికర్త ముందర తల వంచాలి. ఏ ప్రపంచంలో ఏ ప్రతిమలను కూడా ఆరాధించకూడదు, అల్లా ఒక్కడిని ఆరాధించాలని పలికినందుకు ఎవరో కొట్లా, ఎవరో ఏం చేయలే, దగ్గర బంధువులే, చక్రవర్తి. మరి ప్రజలందరూ ఏమైనారు? ఆయన అగ్నిగుండం గావించి అందులో వారేసినారు. మనకు ఆ కష్టాలున్నాయా జమాత్మం చేయడంలో? ఎవడన్నా ఒక మాట అన్నా కూడా మనం ఒప్పుకోం, జమాత్మం చేసినా కూడా ఒప్పుకోం. మనకు చాలా పౌరుషం ఎక్కువ. అవునా కదా? నిజమా కదా భయ్? అర్థమవుతుందా లేదా? వాడేంద్ర నన్నది ఒక మాట, వాడేంద్ర నా వీపెనుక లోపాలించేది, వాని బతుకు చూడు ఇట్టాడిది, వాని బతుకు ఇట్టాడిది, మొత్తం వాని గొబ్బంతా మనం గడుగుతాం. 100 లోపాలైతే మనం చూపిస్తాం. దీన్ని ఓర్పు అంటారా? ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అగ్నిగుండంలో పారేస్తే దేవుడు ఒక్కడేని పలికినందుకు ప్రజలందరూ ఒకవైపు, చక్రవర్తి ఒకవైపు, నమ్రూద్ మరి ప్రజలంతా ఒకవైపు. చక్రవర్తి అతను చంపాలని, నౌజుబిల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంను చంపాలని వాని ఉద్దేశం. ప్రజల ఉద్దేశం కూడా అదే. ఏం చేయాలని కోరుకుంటా ఉన్నారు? అరే అట్లా ఇట్లా చంపకూడదు, ఎన్నో అగ్నిగుండం కావించి అగ్నిగుండంలో పారేసి మన దేవుళ్ళకు అపచారం చేసినాడు, దేవుడు లేనంటా ఉన్నాడు కాబట్టి ఇతను కాల్ చేయాలా, బూడు తీయాలా. మనకేమైనా వచ్చినా కష్టాలు. అందుకే పెద్దలు అంటా ఉన్నారు, ఏమంటా ఉన్నారు? అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఖురాన్లో, సూరా అంబియాలో అల్లాహ్ యొక్క మద్దతు అయింది ఓర్పు ఉండే వాళ్ళ చోట. నూహ్ అలైహిస్సలాతు వస్సలాం పరిస్థితి ఏమి? 950 సంవత్సరాల తర్వాత కొద్దిమంది, 70 మంది, 80 మందిలో ఇస్లాం స్వీకరించినారు. తర్వాత అల్లాహ్ తాలా ఆయన యొక్క దువా అంగీకరించినాడు. ప్రజలందరూ ఆయన
ఏమీ అల్లాహతో బాధపడినారు. అల్లా వీళ్ళు మారరు, వీళ్ళు చేయరు, వీళ్ళు సర్వనాశనం చేయండి అంటే అల్లాహ్ తఆలా ఏం చేసిన, ఆ కాలంలో తుఫానం ప్రళయం వచ్చింది. అల్లా యొక్క ఆజ్ఞ ఏంది, జూది పర్వతం ఉన్నది, నీ యొక్క ఓడను తయారు చేసుకో, 2 అంతస్తులు తయారు చేసుకో, కింద మానవులు పైనుంచి జంతువులు మళ్ళీ ఉండవు. కాబట్టి 1 రోజు 2 రోజులు కాదు, ఎడతెరిపి లేకుండా వర్షం, మొత్తం అంతా నీళ్ళే, ప్రపంచం అంతా. ఆయన సాని ఆదం అంటారు. ఆయన తర్వాత మళ్ళీ మానవులు ప్రపంచంలోకి వచ్చినారు. అల్లా యొక్క మద్దతు అయింది, జూది పర్వతం మీద ఆగింది, తర్వాత మళ్ళా ప్రపంచంలో మానవులు వచ్చినారు. కష్టం తర్వాత ప్రవక్తల యొక్క జీవితాలు మన ముందర ఖురాన్ చదివితే మనకు అర్థమవుతుంది. అరే ఏం జరుగుతుంది ఖురాన్లో, అల్లా ప్రవక్తలతో ఏ విధంగా వ్యవహరించినారు, ఏ విధంగా మద్దతు చేసినారు, ప్రవక్తలను వ్యతిరేకించిన వాళ్ళు ఏ విధంగా నాశనం చేసినారు, ప్రవక్తలకు సహాయపడిన వాళ్ళు వాళ్ళ దర్జాలు ఏ విధంగా పెంచినారు, ఖురాన్ చదివితే మనకు అర్థమవుతుంది. మొత్తం ప్రజలందరూ ఒకవైపు, చక్రవర్తి వాళ్ళ వైపే. అందరి ఇష్టం ఏమంటే ఇబ్రాహిం అలైహిస్సలాతు వస్సలాం గారి ప్రాణం తీయాలా అని. ఏం చేయాలి, అగ్నిగుండంలో బారేయాలా. అల్లాహ్ తఆలా అగ్నిగుండానికి ఆజ్ఞ ఇచ్చినాడు. అంటే సత్యం అంటే దీన్ని అంటారు, సత్యం బోధించితే కష్టాలు వస్తాయి, తర్వాత ఓర్పు వహించాలి. అల్లాహ్ యొక్క ఏదైతే ఉన్నదో దానికి రాజీ కావాలి, ప్రసన్నులం కావాలి. ఏ విధంగా పెట్టినా ప్రసన్నులం కావాలి. పెద్దలు అంటా ఉన్నారు, నూరే హక్ షమ్మే ఇలాహీ కో బుజా సక్తా హై కౌన్. నూరే హక్ షమ్మే ఇలాహీ కో బుజా సక్తా హై కౌన్. జిస్కో హామీ హై ఖుదా, జిస్కో హామీ హై ఖుదా, ఉస్కో మిటా సక్తా హై కౌన్. నూరే కంటే సత్య ప్రకాశం, దివ్య జ్యోతిని ఎవరు ఆర్పగలుగుతారు? ఎవరికైతే అల్లాహ్ తోడున్నాడో వాళ్ళని ఎవరు నాశనం చేయగలుగుతారు? ప్రపంచ ప్రజలందరూ కలిపినా నాశనం చేయలేరు. అందుకే అంటా ఉన్నారు పెద్దలు, ఏమంటా ఉన్నారు? పెద్దల యొక్క మాటలో ఉన్నాయి. అల్లాహ్ యొక్క ఆజ్ఞ పవిత్ర ఖురాన్ గ్రంథంలో, కుల్ యా నారు కూనీ బర్దం వ సలామన్ అలా ఇబ్రాహీం. ఓ అగ్ని, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారికి చల్లబడుము, హాని లేని దాని వగుము. చూసేదానికి అగ్ని, లోపలంతా బయటికి కనపడుతుంది, కానీ లోపల అగ్ని కాదు. అల్లాహ్ తఆలా స్వర్గ వనాలను సృజించినాడు. లోపల స్వర్గ వనాల్లో ఉన్నారు ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం. అల్లాహ్ ఒక్కడేని పలికినందుకు. ఆయన ఈమాన్ ఏమి ఈమాన్, మన ఈమాన్ ఏమి ఈమాన్. మనం కూడా విశ్వాసులమే, ఆయన విశ్వాసే. ఆయన ప్రవక్తలకు ఈమాన్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, మానవులకు ఈమాన్ పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. దేవదూతల ఈమాన్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అందుకే పెద్దలు అంటా ఉన్నారు, ఆజ్ బీ హో అగర్ ఇబ్రాహీం కా ఈమాన్ పైదా. आज भी हो अगर इब्राहिम का ईमान पैदा, आग कर सकती है अंदाजे गुलिस्ता पैदा. ఈ రోజు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క ఈమాన్ మన దగ్గర ఉంటే, అదే అల్లాహ్ ఈనాడు కూడా ఉన్నాడు. ఆయన ఏ విధంగా అగ్ని గుండాన్ని పూల తోటగా మార్చినాడు, మన జీవితాన్ని కూడా మార్చేదానికి అల్లాహ్ సిద్ధంగా ఉన్నాడు. కానీ మన దగ్గర ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క ఈమాన్ మన దగ్గర లేదు. సబరని దేన్ని అంటారు? కష్టాలు పెట్టినప్పుడు. ఎవడా పిల్లక ఎందుకు మధ్యలో నా దిట్టు చూడండి రా, నువ్వు ఆయన దిట్టు ఎందుకు చూస్తున్నాను, నా దిట్టు చూడు పోయి మీరు తరపు దేకో. అర్థమవుతుందా అర్థం కాలేదో చెప్పండి అట. నాకు ఎవరికన్నా నిద్ర వస్తుందా, కానీ ఆకలన్నా అవుతుందా? మధ్యాహ్నం ఎక్కినారు కదా బాగా బిర్యానీ, అరిగిపోయింది అప్పుడేమన్నా? ఏం లేదు కదా. సోదరులారా, దీని పని చేస్తే కొద్దిగా సమస్యలు వస్తాయి. సమస్యలు కదా, అల్లాహ్ యొక్క మద్దతు అవుతుంది, అల్లాహ్నే పూర్తి చేస్తాడంటే. నేను ఓర్పండి ఏంటంటారు, ఒక్కొక్క ప్రవక్త మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్ని కష్టాలు అనుభవించిన మక్కాపుర వీధుల్లో, యా అయ్యుహన్నాస్ కులు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూన్, ఓ ప్రజలారా లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవండి, ఇహపరలోక జయాన్ని పొందండి, ఇహపరలోకంలో సుఖ సౌఖ్యాలు పొందండి అని పలికినందుకు కష్టాలు రాళ్లతో కొట్టేవాళ్ళు, దాన్ని పోతా ఉంటే ముళ్ళు పరిచేవారు, దాని పోతా అంటే గుంతలు తవ్వేవారు, నమాజ్ చేస్తా అంటే మెడకు వచ్చేసి పెరికేవారు, నమాజ్ చేస్తా అంటే వీటి మీద ఒంటి ప్రేవులు తెచ్చి పెట్టేవారు, రకరకాలు తిట్టేవారు. కొట్టనోళ్ళు అందరూ పాపాత్ములు, ఒక్కడే అల్లాహ్ ఎందుకు.
విగ్రహాలను విడిచిపెట్టండి అని ఎందుకు? మామూలు కష్టాలు కాదు. ఇట్లా కొద్దిగా గమనించితే మనం అబుల్ హసన్ సిరాజ్ రహమతుల్లాలే, ఇది మౌత్కా మంజర్ అని ఆ గ్రంథంలో వస్తూ ఉన్నది, మరణ దృశ్యము అంటారు తెలుగులో. ఒక మారు కాబతుల్లాలో ఆయన తవాఫ్ చేస్తా ఉన్నారు. ఎవరు? అబుల్ హసన్ సిరాజ్ రహమతుల్లాలే. ఒక స్త్రీ పైన అతని దృష్టి పడింది. కూర్చో భయ్, अरे नहीं, हाँ पाँव जुम पकड़ा या बैठ को जरा उठाओ ऊपर नीचे, क्या हो जाता? शैतान बुला ले जाता है बाहर को. अरे नहीं, शैतान का నిన్నో మాయలు ఉన్నాయి భయ్. వాడు ఎన్నేడు సరిగా వింటే ఆచరణ చేయనేడు. అందుకే చెప్పేవాని యొక్క చెప్పేవాడిని ముఖాన్ని చూడాలా, కళ్ళతో కాదు చెవులతో వినాలా. చెవులతో కాదు, పెద్దలు అంటారు కళ్ళతో వినాలంటే కళ్ళు చూస్తా అంటే చెవులు బాగుంటాయి. ఎప్పుడైతే కళ్ళు కిందికి తల ఉంచుకుంటా మెడ మీద దడతాడు వాడు. ఎవడు? మన స్నేహితుడే కదా వాడు. వాడు మెడ మీద దడతాడు. ఇంటాండవలే అంటాడు. కొద్దిసేపటి తర్వాత ఏమైతే కళ్ళు మూతపడితే చెవులు కూడా మూతపడిపోతాయి. వినాలి ఇన్షాల్లా. ఏం చెప్తాను నేను? ఎవరికి? అబుల్ హసన్ సిరాజ్ రహమతుల్లాలే గారు కాబతుల్లాలో తవాఫ్ చేస్తా ఉన్నారు. ఆయన యొక్క దృష్టి ఒక పరస్త్రీ పైన పడింది. ఎందుకు పడింది అంటే అందరి మాదిరి స్త్రీల మాదిరి కాకుండా ఆమె ముఖములో ఒక నూరు ఉన్నది. నూరు అంటే వెలుగు, కాంతి, ప్రకాశం, జ్యోతి దగదగలాడుతుంది ముఖం. అంతే అల్లా యొక్క ప్రియుల యొక్క ముఖాన్ని అల్లా కాంతివంతంగా చేస్తాడు. నమాజ్ చేసే వాళ్ళ ముఖం ఎల్లప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. నమాజ్ చేయని వాళ్ళ ముఖం ఎట్లుంటుంది? మసిపాత మాదిరి ఉంటుంది. గ్రీస్ మనోళ్ళు చెప్పినారు. మరి చేయాలన్నా గ్రీస్ పూపించుకోవాలన్నా శైతాన్ కాడ. చేస్తామా ఇన్షాల్లా? ఎవరు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు? అల్లాహ్ తఆలా మనందరినీ అంగీకరించుగాక. అంతిమ శ్వాస వరకు నమాజ్ చేయాలి. అబుల్ హసన్ రహమతుల్లాహి గారు అంటా ఉన్నారు, చూసినారు, దృష్టి పడింది. ఆయనకు ఆశ్చర్యమైంది. స్త్రీలలో కూడా ఇటువంటి నూరు వెలుగు ఉండే వాళ్ళు ఉన్నారా? అల్లా యొక్క జ్యోతి ఉండే వాళ్ళు ఉన్నారా? ఏమి విషయము? ప్రపంచంలో ఈమెకంటే మించిన సుఖవంతమైన జీవితం ఎవరు గడిపి ఉండరు. అందుకోసం అల్లాహ్ తఆలా ఈమెకన్నీ ధనధాన్యాలు ఇచ్చి దాన ధర్మాలు చేసి ఉంటుంది. అందుకోసం ఈ ముఖంలో కళ్ళ ఇచ్చినాడు అల్లా. దగ్గర పోయినారు. చెడు దృష్టి లేకుండా సలాం కూడా చేయొచ్చు. మన అక్క చెల్లెళ్లకు తల్లులుగా భావించాలి. కామ దృష్టితో చూడకూడదు. శైతాన్ యొక్క బాణాల ఒక బాణం చెడు చూపు అన్నారు అంతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. చూపు గెలుస్తుంది. ముందు మొట్టమొదట చూపు గెలుస్తుంది, తర్వాత మాట గెలుస్తుంది, తర్వాత చేతులు గెలుస్తాయి, తర్వాత ఏం గెలుస్తుందో నాకు తెలియదు. నిజమా కాదా? అట్లయింది ప్రపంచం. ఇప్పుడు అయినా కూడా అవసరంలే. ఒకటి వచ్చి పడింది, అన్నీ కలిసిపోవడమే. అది దీన్ని అన్నీ కలిసిపోతున్నాడు. రాత్రి ముసలిలోకి పోతాడే, వయసులోకి పోతాడు. అల్లా యొక్క విపత్తు నుంచి మన అందరినీ అల్లా కాపాడుగాక. పెద్దలు అంటా ఉన్నారు, ఎవరైతే ఈ కాలంలో మంచిని చూడాలి, గ్రహించాలి. ఏ విధంగా రాజహంస ఉన్నది, పాలు నీళ్లు రెండు కలిపి దానికి పెడితే పాలు తాగుతుంది, నీళ్లు ఇడిచిపెడుతుంది. అది హంస యొక్క సిఫాత్ అన్నమాట, గుణం. అట్లా మనం కూడా మంచి చెడ్డ రెండు కలిసి ఉంటాయి. మంచిని గ్రహించాలి, చెడుగును విడిచిపెట్టాలి. అందుకే పెద్దలు అంటా ఉన్నారు, ఈ కాలంలో ఎవరైతే 5 పూట్ల నమాజ్ చేస్తా సెల్లును ఏ దృశ్యాలను చూడకూడదు, ఆ దృశ్యాలను చూడకుండా రక్షింపజేసుకుంటారో నిజమైన ఒలీలు వాళ్ళే అంటా ఉన్నారు. ఇక అల్లాహ్ తఆలా మనందరికీ ఆ భాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. క్యా బోల్తే थे वे? ఆమె దగ్గరికి పోయినారు. అస్సలాం అలైకుం మా చెల్లెమ్మ అన్నారు. మేరే బెహన్ అస్సలాం అలైకుం. వాలేకుం సలాం భయ్యా. క్యా భయ్యా? ప్రేమ మాటల్లోని అల్హమ్దులిల్లా. మాటే ఎంత కాడికి తీసుకుపోతుంది, మాటే చెప్పు దెబ్బలు కూడా తినిపిస్తుంది. నిజమే కాదా నిసార్ భాయ్? మాట మాట్లాడితే కొంతమంది హృదయాలు కరుగుతాయి, కొంతమంది నోటి నుంచి మాట చెప్పుడు ఈయన చెప్పుతో కొట్టి తినిపిస్తూ ఉంటుంది.
ముందు కొట్టాలరా నీ మాట్లాడకూడదంట, నోటి మాటే. ఎప్పుడైతే ఆయన వేగంగా సలాం చేయడం జరిగిందో, అమ్మా నాకు ఒక డౌట్ ఉంది చెల్లెలా నీతో అంటే, ఏం క్యా భయ్యా క్యా मेरे ऊपर क्या है आपको बोला तो अम्मा मैं अब तक जिंदगी में सबको देखा मैं औरतों को ऐसा हसीन और जमील उसके साथ ऐसे नूर वाली चेहरा कभी भी नहीं देखा मैं. నేను ఎంతమంది ఆడవాళ్ళని చూసిన అక్క చెల్లి ఎంతమంది చూస్తూ ఉంటాను, కానీ నీ ఎటువంటి దివ్య జ్యోతితో నింపబడిన ముఖము, ప్రకాశవంతమైనటువంటి ముఖ వచ్చేస్తును ఇంతవరకు నా జీవితంలో చూడలా. నేను అనుకుంటా ఉన్నా అల్లా నీకు ఎన్నో సౌఖ్యాలు ఇచ్చినాడు, దాన ధర్మాలు చేసి నువ్వు ఈ స్థితిని ముందినావు నేను అనుకుంటా ఉన్నా. అప్పుడు అన్నది ఆమె, భయ్యా నువ్వు అనుకున్న అభిప్రాయం తప్పు భయ్యా అన్నది. నువ్వు అనుకునే అభిప్రాయము తప్పు భయ్యా. మరి ఏమమ్మా ఎందుకు నీకు దర్జా ఇచ్చినాడు అల్లా, ఈ మొక్కలంతా వెలుగు ఇచ్చినాడంటే, భయ్యా నాకు 4 బిడ్డలు భయ్యా, 3 కొడుకులు 1 కూతురు. ఒకరోజు బక్రీద్ పండుగ వచ్చింది, నా భర్త నాతో మషూరా చేసినాడు, మనం కుర్బానీ ఇస్తామన్నాడు. కుర్బానీ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసినాడు పెద్ద కొడుకు, 2వ కొడుకు, ఇద్దరు చూసినారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, నాయన చేసిన నాయన ఆడిన ఆట భలే ఉండదురా, ఒరే చిన్న తమ్ముడు అన్న ఇద్దరు అనుకుంటా ఉన్నారు. మనం కూడా ఆట ఆడదాం అనుకున్నారు. అది ఆట, అది పిల్లకాయలు తెలియదు పాపం. సరే ఆడదామన్నానే 2వ వాడు ఒప్పుకున్నాడు. తమ్ముడు నేరుగా బయటికి పోయినారు, ప్రక్క ఒక వరండాలోకి పోయి తమ్ముని బండపెట్టినాడు. అన్న గొంతు కోసేసినాడు. ఆడ కుర్బానీ అయిపోయింది, మళ్ళీ ఈడ కుర్బానీ అయిపోయింది. రక్తం కారే చూసింది, కళ్ళలో ఏం అర్థమే కాల అన్నకు. అబ్బా ఎంత పని జరిగింది. ఆ దృశ్యాన్ని చూసినారు, తల్లి చూసింది, తండ్రి చూసినారు. నీకు ఏడ నన్ను చంపుతారని పరిగిని మొదలుపెట్టినాడు పెద్దోడు. పరిగెత్తి కొండ ఎక్కుతా ఉన్నాడు. నాయన వెనకమటే పడినాడు, ఆయన కొండ ఎక్కుతా ఉన్నాడు. చూస్తా ఉంటే పెద్ద కొడుకును ఒక పెద్ద తోడేలు ఇచ్చి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయింది. ఈయనకు నీళ్ళు ఇచ్చి దిక్కు లేక దూర ప్రయాణం చేసి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చచ్చిపోయినాడు. ఎంతమంది 40 2 కొడుకులు పోయినారు, భర్త పోయినాడు. ఏమిగా నా భర్త రాలేదు, నా ఇంటి బయటకు వచ్చింది చూస్తాంది, లోపల కుర్బానీ మాంసం ఉడుకుతాంది, పిల్లకాయకంగా ఉగరాలా. వాడు దోగాడితో పోయి ఆ దబరాను మాంసం, కుర్బానీ మాంసం ఆ యొక్క దబరాను మింద వేసుకోవడం జరిగింది. ఒళ్ళంతా కాలిపోయింది, ఆ వాడు ఒళ్ళంతా ముద్ద అయిపోయింది. వాడు చనిపోయినాడు పిల్లోడు. లోపలికి వచ్చి చూస్తే పిల్లవాడు చచ్చిపోయినాడు. భర్త రాలే, 5 కొడుకులు రాలే, 1 కొడుకు చచ్చిపోయినాడు. ఏమి అలా నీ యొక్క పరీక్ష, నాకు నేనంత అర్హత గల దాన్ని కాను, ఓళ్ళ నా మీద పిడుగులు కురిపించినావు, ఓళ్ళ నువ్వే నాకు చూసేదానివి, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, ఇక నాకు ఇన్ని కష్టాలు ఇచ్చినావు, నేను ఎవరు నువ్వు మొరపెట్టుకోవాలా? ఇంకా ప్రపంచంలో వేరే వాళ్ళు లేరు మొరపెట్టుకునేదానికి, నువ్వు తప్ప. ఈ విషయాలు తెలిసినాయి అక్క, ఏమి కూతురు, పెద్ద కూతురికి. తమ్ముళ్ళు పోయినారు, నాయన పోయినాడు అని ఎప్పుడు తెలిసిందో, ఆమె అన్నం తినక తిని కృషించి ఆమె కూడా చచ్చిపోయింది. ఓ నా సోదరుడా, ప్రపంచంలో ఇప్పుడు నేను నా కుటుంబం ఎవరు లేరు, ఒక్కదాన్ని మిగిలిన ఓర్పు ప్రతిఫలంగా నాకు అల్లాహ్ తాలా ఈ యొక్క దివ్య జ్యోతిని ప్రసాదించినాడు. దీన్ని అంటారు ఓర్పు, అవునా కాదా? మన దగ్గర ఉందా ఓర్పు? హజరత్ అయ్యూబ్ अलैहिस्सलाम ఒక మారు షైతాన్ పోయి అల్లాతో కొట్లాడినాడు. యా అల్లా, నీ అయ్యూబ్ ఎప్పుడు నీ ప్రార్థన చేస్తా ఉంటాడు, నువ్వు అన్ని ఇచ్చినావు, ఆయనకు 4 పిల్లల్ని ఇచ్చినావు, భార్యలను ఇచ్చినావు, 27 మంది సంతానాన్ని ఇచ్చినావు, ఆస్తులు ఎన్నెన్నో ఇవ్వడం జరిగింది, మేకల మందలు, ఒంటెల మందలు అన్ని ఇవ్వడం జరిగింది. మరి నీ ప్రార్థన చేయకుండా, నేను స్మరించకుండా, నీ నామస్మరణ చేయకుండా ఏ విధంగా ఉంటాడు అతను? అల్లాహ్ తఆలా అన్నాడు, అరే షైతాన్, నువ్వు కావాల్సి ఉంటున్న అయ్యూబును పరీక్షించుకో, నేను నీకు ఇజాజత్ ఇస్తా ఉండా, ఏం చేసుకుంటావో చేయి, కానీ నా అయ్యూబు ప్రతి స్థితిలో నన్ను స్మరించేవాడు, నా ప్రార్థన చేసేవాడు, నేను పరీక్షించుకో అన్నారు. ఎవరు? అల్లాహ్ తఆలాని ఇజాజత్ ఇచ్చినాడు. ఎవరికి? షైతాన్కు. ఈయన సజ్దాలో ఉన్నారు అయ్యూబ్ अलैहिस्सलाम. ఒక పురుగు రూపంలో వచ్చినాడు షైతాన్, అపాన వాయువు వంటి పెత్తడం జరిగింది. ఆ దుర్వాసన ఈయన ముక్కుకి పీల్చడం ఆలసి ఒళ్ళంతో బొబ్బులు వచ్చేసినాయి. ఖురాన్లో 3 చోట్ల వస్తుంది అయ్యూబ్ अलैहिस्सलाम సాబిరా అన్నాడు అల్లాహ్ తఆలా. ఎవరిని? అయ్యూబ్ अलैहिस्सलाम. ఓర్పు గలవారు, తితిచ్చ గలవారు, సహనము గలవారు,
ఓపిక ఉన్నటువంటి వారు ప్రవక్త హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం అని అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్పడం జరిగింది. మరుసటి రోజు అయింది, ఒళ్ళంతా బొబ్బలు పోయినాయి, పుండ్లైనాయి. మరుసటి రోజు వచ్చింది, 4-5 రోజులు గడిచి మొత్తం ఒళ్ళంతా పుండ్లైన, కుష్టి వ్యాధి వచ్చింది, ఒళ్ళంతా పురుగులే. చూస్తా ఉండగానే తుఫాన్లు వచ్చినాయి, చూస్తా ఉండగానే భూకంపాలు వచ్చినాయి, ప్రళయం వచ్చింది. ఏమీ లేదు, 4 భార్యలు 3 భార్యలు పోయినారు. భూకంపం వచ్చింది, మొత్తం మిద్దులన్నీ కూలిపోయినాయి. 27 మంది బిడ్డలందరూ చచ్చిపోయినారు. 3 భార్యలు పోయినారు, ఆస్తులు పోయినాయి, మేకల మందలు పోయినాయి, ఒంటెల మందలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇంతకుముందు ఆయన హాకీం అంటే చక్రవర్తిగా అంటే అందరినీ తన కింద పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. ఆఖరికి అనుకుంటా ఉన్నారు జనము, అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం ఏదో దరిద్రం చేసినాడు, ఏదో పని చేసినాడు, అల్లాహకు నచ్చలా, అల్లాహ్ తఆలా అందుకు ఈ రోగాన్ని ఇచ్చినాడు అట్ట కూడా అంటారు ప్రజలు. మన కింద బతికిన వాళ్ళే, మన కాడ ఉన్నోళ్ళే, పక్కన వాళ్ళు అంటారు, మన వాళ్ళే అంటారు. 1 రోజు 2 రోజులు గడిచింది, దుర్వాసన ఎక్కువైంది, అందరూ చేదరించుకుంటా ఉన్నారు. భార్యతో చెప్పడం జరిగింది, ఆమె పేరు రహమత్ బీబీ. ఏం పేరు? ఆమె ఎవరో కాదు, యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క మనమరాలు. ఆమె పేరు రహమత్ బీబీ. ఆమెతో అన్నారు, అయ్యి రహమత్ బీబీ, ఏమో అల్లా పరీక్షలు ఉన్నాయి మనకు, నాకు ఈ రోగాన్ని ఇచ్చినాడు, మొత్తం అందరూ పోయినారు, భార్యలు పోయినారు, అందరూ పోయినారు, బిడ్డలు పోయినారు, మనం ఎట్లా చేస్తాం, అందరూ ఛేదరించుకుంటా ఉన్నారు, అసహ్యపడతా ఉన్నారు. కాబట్టి ఏం చేస్తామంటే, భార్య సలహా ఇచ్చింది, ఓ నా ప్రియమైన భర్త గారు, రోగం రాని ఏమన్నారు, మీరు నా భర్తే, మీ సేవ చేయడం నా ధర్మం. ఈ కాలంలో ఏమన్నా ఉన్నారా భయ్యా? ఉన్నారా? ఎవరు సేవ చేసేవాళ్ళు? భర్త సేవ చేసేవాళ్ళు ఉన్నారా? నా అత్తమామలు అయితే సలాం లేకుండా ఉంటారు. ఏదైనా బంధువులు వస్తే అయిపోయిన కథ. ఆడ బంధువులు బయటకు వచ్చి ఉంటారు, లోపల కొట్లాట మొదలైంటారు. వాళ్ళు వచ్చినారు, నేను టీ చేయలేను, ఏం పెట్టలేను, ఏం పెరకలేను. ఎవరు పోయినది అంటారా? అనరా? అనకన్నా ఉండలేరు. ఒక చేతులు ఎత్తండి చూద్దాం. నీ వండగల అందరూ భార్య బాధితులేరా? నేను కాదు తండ్రి, నేను కాదు. అల్హమ్దులిల్లా, అయిన మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు సేవ చేసే గుణం ఇచ్చినాడు. ఎంతమంది వస్తాంటారు పోతాంటారు రోజు, మా సంస్థ ఉన్నది అందరికి తెలుసు. ఎంతమంది అతిథి సత్కారం జరుగుతూనే ఉంటుంది, ఎంతమంది ఉన్నారా అని. ఈ మధ్యనే ఒక పెళ్లి అయింది కర్నూలులో, తిరుపతిలో. 100 మంది 2 బస్సులకు వస్తానమయ్యా, మాకేదైనా పెట్టమంటే 11 గంటలప్పుడు వంట చేసి 100 మంది గుడ్లు పోసి ముడకబెట్టి తినిపించి పంపించిన. అది జరుగుతుంది మా కాడ. మరి అందరితో పాటు నన్ను కామెర్లు వచ్చి నాకు కూడా పచ్చగా ఉన్నానండి, నేనేం చేసాను పోయి. నేనే స్పెషల్ అని కాదు, అల్లా అనుగ్రహం అది. అల్లా అవుతుంది. లోపల అతిథులు వస్తే లోపల కొట్లాట మొదలవుతుంది. లేక సిగ్గు లేక వచ్చినాడు అని ఒకడు ఇంట్లో కూర్చోబెడతారు అంట, అడుగుతారు, ఏమన్నా టీ తాగుతావా అంట. ఏ పనికి మాలో నేను టీ తాగుతానని చెప్తాడా? వద్దులే పోయి అంటాడు. ఆడి గుండెల మీద రాయి దొరికిపోతుంది వాళ్ళకు. ఏమి అతిథి సత్కారం ఎటువంటిది? అల్హమ్దులిల్లా, అల్లా అనుగ్రహం అందరికీ అబ్బదది. అతిథి తన భోజనం తీసుకుని మన ఇంటికి వస్తా ఉన్నాడు, మన దస్తరఖాన్ పైన తింటా ఉన్నాడు. పెట్టేది మనమే, కానీ అతని రాతలు ఏముందో తింటా ఉన్నాడు. ఆ బర్కతులు 40 రోజులు అభ్యుదయాలు బర్కతులు అల్లా ప్రసాదిస్తా ఉన్నాడు. మరి పెడదావా? పెట్టాలంటే ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళతో కొట్టడాలనా లేదా? అది కథ. అల్హమ్దులిల్లా, రాబోయే ఫలితాల గురించి స్వర్గంలో దేవుడిచ్చే అతిథి సత్కారం ఎన్ని ఫలితాలను చెప్పి వాళ్ళని మార్చాలా, కొట్టమని కాదు. ఒకడు పోయినాడు, పోయి బరిస తీసుకొని కూర్చున్నాడు. నా మాట ఇంటిన్నావు, ఎక్కడి నేను కొడతాను, చేస్తాను. ఇది సరైన పద్ధతి కాదు. ఇస్లాంలో ఆడల్లో కొట్టేదానికి లేదు. ఇదేం దయంగా మేము మా బతుకెట్లా అంట. కొంతమంది ఇనుములు కొట్టినట్టు కొడతారు, దున్నపోతులను కొట్టినట్టు కొడతారు, జంతువులను కొట్టినట్టు కొడతారు, ఊరిని పగులు కొడతారు, రాత్రులు. మళ్ళా అర్థం చేసుకోండి మీరే. ఏమి అట్లన్నా పౌరుషం కంటే పర్వాలే. అల్లా చెప్పినాడు ఖురాన్లో కొట్టమని, ఇది కూడా ఉంది. పోయి ఏం చెప్పినాడు? అల్లాహ్ తఆలా ఖురాన్లో కొట్టమని చెప్పినాడు. ఎప్పుడు పోయా?
పెళ్లి అయింది, 1 నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 6 నెలలు గడిచింది. సరే భార్య మన మాట వినలా, చెప్పినాం, సంజాయించినాం, మన మాట వినలా, ఖురాన్లో విషయాలు చెప్పినాం, ప్రవక్తలకు విషయాలు చెప్పినాం, ప్రవక్తల ధర్మపత్నుల విషయాలు, కూతుర్ల విషయాలు చెప్పినాం, అప్పటికి మారలా. అప్పుడు ఒక పెద్ద మనిషిని పెట్టండి, మధ్యవర్తిత్వం చేస్తారు, ఆయన చెప్పిన మాట కూడా వినలా. అప్పుడు నువ్వు 1 నెల పక్క దూరం చేయమన్నావు. ఎవరిని కొడతారా ఆ పిల్లల్ని? చెప్తా ఇన్షాల్లా. ఎన్ని రోజులు? పెద్దలు శరీరత్ ప్రకారం అంటారు పక్క దూరం చేయమంటే ఆమె ఒక రూములో నువ్వు ఒక రూములో కాదు, ఒకే మంచం పని పనుకోవాలా. ఆమె ఎట మలుకోవాలి, ఇటు మలుకోవాలి. ఆ నెల లోపల ఏమైనా నీ మాట ఉంటుందేమో. ఇస్లాం షరీయత్ మీకు అర్థమైతే కదా, అల్హమ్దులిల్లా. అటువంటి అద్భుతమైన షరీయత్ అంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అల్లా మనకు ప్రసాదించినాడు. అప్పుడు కూడా మాట వినలేదంటే అప్పుడు కొట్టొచ్చు పోయి దీంతో బర్షలతోనా. అబూ హనీఫా రహ్మతుల్లాహి గారు అంటా ఉన్నారు, మన యొక్క గురువు అయిన ఇమాము, ఆయన అంటా ఉన్నారు, మీకు కోపం వచ్చి కొట్టండి 1 దెబ్బ, అది మిస్వాక్ తీసుకొని అరచేతి మీద కూడా కాదు, వెనుక పక్క తిప్పి 1 ఏటు కొట్టండి. మిస్వాక్ ఎంతలా ఉంటుంది, ఎంత దెబ్బ తగులుతుంది, ఎంతలా ఉంటుంది ఆ మిస్వాకు. ఇమాం షాఫీ రహ్మతుల్లాహి గారు అంటా ఉన్నారు, కొట్టండి, అల్లా యొక్క ఆజ్ఞ, ఒక చిన్న గుడ్డ పేలికి తయారు చేసి వీపు మీద 1 ఏటు కొట్టండి, సరిపోతుంది అంట. ఇదంతా ఎందుకు వస్తుందంటే అతిథి సత్కారాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం, అవునా కాదా? అదే కదా. ఒక బంధువు వచ్చినాడంట, ఎవరు? బామర్ది వచ్చినాడు. బామర్దిని తిప్పినాడు. బామర్ది సమజ్ మే ఆతే మే ఆ రही भैया, భార్య తమ్ముడు ఎవరింటి పోయినాడు? ఈడంటా ఉన్నాడు, వీడు సామాన్యుడు కాదు, ఎవరు? బామర్దిని చూపినాడు. బావ పాపం ఏదో అవసరం ఉండి పోయినాడు, ఏమైనా అడుగుదామని చేస్తామని, లేకపోతే టయానికి ఏదైనా తినిపిస్తామని పోయినాడు. కొంతమంది ఆకలి పరిస్థితిలో ఉంటుంది, సమస్యలు ఎన్నో ఉంటాయి. బావా అన్నాడు బామర్ది. బావా అన్నాడు, ఏం నాయనా? బావా 3 తూలు పిలిచినాక అంటా ఉన్నాడు, ఎందుండి వస్తేవో, ఎందు చెడగంటివో, కూర్చొని ఈతావు కొంచెముంది, బసవన్న గుడిశాల బాగానే ఉంది, కానీ ఇంటి ఆడది కుండలంటా రాదంట. అర్థమైతే మీకు అర్థం కాలేదా? ఇంటి ఆడది కుండలు అంటారు అంటే కడగాపోయింది నా భార్య, నీకే చేసి పెట్టారా స్వామి? పరుగు దూరాన పోయి పల్లెకే పోయి పైగుడ్డ కుదవ పెట్టి బొజ్జనంటే తిండిరావు చుట్టమా అని అంట. ఎట్లా ఉంటుంది సమస్యలు, అతిథి సత్కారం. ఇక్కడేం జరుగుతుంది? రహమత్ బీబీ అల్హమ్దుల్లా అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క ధర్మపత్ని ఒకే ఆమె మిగిలింది. భార్య సలహా ఇస్తా ఉన్నది, ఓ నా ప్రియమైన భర్త గారు, మన కాళ్ళ కింద బతికునే వీళ్ళంతా ఈరోజు మనం అవమానపరుస్తా ఉన్నారు, మీకు రోగం వచ్చిందని రకరకాలుగా అనుకుంటా ఉన్నారు, మన అన్ని నాశనం అయిపోయినాయి, అన్ని విడిచిపెట్టి వెళ్దాం పదండి, ఊరు బయట పోదాం పండి, అక్కడ పోయి ఒక చిన్న ఏదైనా కొట్ట వేసుకున్నాం పండి, అక్కడ మేము బ్రతుకుదామని భార్య సలహా ఇచ్చింది. పతివ్రత మహాతల్లి ఆమె. భర్తను మోసుకొని పోవడం జరిగింది, ఊరు బయటికి పోవడం జరిగింది. ఒక మంచం వేసింది, భర్తను పరుండో పెట్టేది. సాయంత్రం అయితే ఆయన ఒళ్ళంతా కడిగేది, శుభ్రం చేసేది. మరి ప్రొద్దున్నే తినేదానికి తిండిలే, మళ్ళా అదే ఊర్లోకి పోయి వాళ్ళ కల్లో గెంజు ఏదైనా ఇసరడము, వాళ్ళ ఇంట్లో పని చేయడము, వాళ్ళు ఏది ఇస్తే తీసుకొని వచ్చి చీరలులే ఏమీ లే, పాత చీరలతోనే జీవితం, అన్నీ పోయినాయి. నేరుగా వచ్చి ఉండి భర్తకు తినిపించి భర్త సేవ చేస్తా అన్నది. ఓర్పుని దేన్ని అంటారు? ఓర్పు కోసమే కదా మనం మాట్లాడుతుంది. ఇదంతా ఉన్నామా? ఓర్పుతో ఉన్నామా? ప్రతి ఒక్కదానికి మీసం దూదామా? ముస్లింలకు మీసాలు తక్కువ ఉంటాయనుకోండి, మీసం ఉండేవాడు రోషగాడు ఏమే ముస్లిం యొక్క శకల్ కాదన్నా. ముస్లిం యొక్క శకల్ ఏమే? దాడిని పెంచడం, మీసాలను ఒకటంటాడు, మీసాలు నేను పెంచుతా, దాడిని గొరుగుతా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా. ప్రవక్త గారి యొక్క సాంప్రదాయం అనేది దాడి అనేది మామూలు విషయం కాదు. స్వర్గంలో స్వర్గ నివాసులకు దాడి ఉండదు. ఇక్కడ మనం దాడి పెట్టాలి, ప్రవక్త గారి ఆచారము. అడిగేవాడు అడిగినాడు ఒక మౌలుని, అయ్యా స్వర్గంలో దాడి లేదంటా ఉన్నారు కదా, మరి ఇక్కడ దాడి ఎందుకు పెట్టుకోవాలండి అంటే, ఒరే ఎవరైతే దాడి గొరుగుతా అన్నారో వాళ్ళని పోయి అడుగుపోరా అన్నాడు.
దాడి కొరుకుతాడంటే ఎందుకోసం కొరుకుతాడు అంటే అందం కోసం కొరుకుతా అన్నారంట. ఇక్కడ అందం కోసం కొరుకుతాడు అనుకుంటా ఉన్నారు. ఇన్షాల్లా పరలోకంలో దాడి ఉండదు. అందం పెంచేదానికి అల్లాహ్ అందం పెంచుతా ఉంటాడు. అక్కడ హజరత్ అహ్మద్ బి ఊరు బయటకు పోవడం జరిగింది. కూర్చున్నారు. ప్రతి ఒక్క రోజు ఆ విధంగా పోయి ఆయన పోషిస్తా ఉన్నది ఆమె. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, కొన్ని ఏళ్ళు గడిచిపోయినాయి. పురుగులు పడతాయని పురుగులు ఇప్పుడున్న పురుగులు కింద పడితే ఆ పురుగుల్ని తీసుకొని శరీరంలో వేసుకుంటా ఉన్నారు. అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం మీ ఆహారాన్ని తిండి అల్లా మీకు ఇచ్చినాడని. ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలో? ఒక మారు శైతాను మానవ రూపంలో వచ్చినారు అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం దగ్గరికి. ఏమయ్యా అయ్యూబ్ గారు, ప్రవక్త గారు, ఒళ్ళంతా పురుగులు పడినా కూడా ఎప్పుడు అల్లా నామస్మరణ చేస్తా అంటే నువ్వు అన్నారు అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం. రే శైతాన్, నువ్వు మర్దూద్, నువ్వు శైతాన్ అని నాకు తెలుసు. అల్లా నా శరీరం అంతా పురుగులు ఇచ్చినాడు, కానీ నా నాలుకలో పురుగులు వేల అల్లా, అందుకోసమే నేను అల్లాను ప్రార్థిస్తా ఉన్నాను. మానవుడు రూపంలో రావడం జరిగింది శైతాన్. దారిని వస్తా ఉన్నది రహమతి బీబీ పాపం ఊర్లో నుంచి. ఒక వైద్యుని వేషంలో రావడం జరిగింది. అమ్మా, నేను వైద్యుణ్ణి, నేను మీ భర్తకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను, కానీ ఒకే ఒక 2 షరతులు ఉన్నాయి. ఒకటేమంటే మీ భర్త బాగైన తర్వాత నా కాళ్ళకు సజ్దా చేయమను. రెండో మాట ఏమంటే 2 దేవుళ్ళని చెప్పమను. ఆకాశానికి ఒక దేవుడు, భూమికి ఒక దేవుడు చెప్పమను చాలు, నేను ఆరోగ్యము ఇస్తాను, ఆరోగ్యం బాగా చేస్తాను. ఆమెకి సంతోషం ఏం తెలియదు కదా, పాపము తెలియదు కదా. నేరుగా వెళ్ళింది. ఓ నా ప్రియమైన భర్త గారు, ఒక వైద్యుడు వినపడినాడు, అతడు నీకు మేలు చేస్తాడంట, రోగాన్ని బాగా చేస్తాడంట, నీ యొక్క రోగం వెళ్ళిపోతాదంట, కానీ 2 షరతులు చెప్పినాడు. ఆ 2 షరతులు ఏమంటే బాగైన తర్వాత నాకు సజ్దా చేయమన్నాడు. రెండోది ఏమంటే 2 దేవుళ్ళని చెప్పమన్నాడు. ఆకాశానికి ఒక దేవుడు, భూమికి ఒక దేవుడు. అర్థమైపోయింది. ఓ రహమతి బీబీ, వాడు శైతాన్ మర్దూదు, వాడితోనే నాకు ఇటువంటి యొక్క కష్టం వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది. అప్పుడు అల్లాహ్ అంటా ఉన్నారైనా అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం, నువ్వు నా యొక్క విశ్వాసాన్ని, వహదానియత్, ఏకత్వాన్ని భంగపరచాలని చూసినావు. ఎవరిదొక శైతాన్ యొక్క మాయలో పడి ప్రపంచంలో 2 దేవుళ్ళు లేరు, ప్రపంచంలో ఒకే దేవుడు. 2 దేవుళ్ళంటూ కొట్లాడుకొని ప్రపంచం అంతా నాశనం అయిపోయిండు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. సజ్దా ఒక అల్లాహ్కి తప్ప ఎవరికి సజ్దా చేసేదానికి లేదు. మరి వానికి వైద్యునికి సజ్దా చేయమని నువ్వు చెప్పడం జరిగింది. వైద్యునికి సజ్దా చేయమని నువ్వు చెప్తా ఉన్నావు. నువ్వు నా యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నావు. నా ఆరోగ్యం బాగైతుంది, అల్లా నా ఆరోగ్యం బాగా చేస్తాడు. నా ఆరోగ్యం బాగైన తర్వాత నువ్వు నా భార్యవే, నాకు సేవ చేసినావు, కానీ నా ఏకత్వం నువ్వు చేయబెట్టినావు కాబట్టి నిన్ను నేను 100 కుర్రల దెబ్బలు కొడతానన్నాడు. ఎన్ని? 100. ప్రవక్త మాట. అప్పుడు అల్లాహ్ చేతులైతే దువా చేసిన అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం. యా అల్లా, నాకేమీ తెలియదు, యా అల్లా, నువ్వేదో నన్ను పరీక్షించినావు, నేను ఇక భరించలేను, ఒళ్ళంతా పురుగులు పడినాయి, సమస్తం నీకు తెలుసు. శైతాన్ యొక్క మోసం చేయాలనుకుంటా ఉన్నాడు, నా భార్యను కూడా మోసం చేయాలనుకుంటా ఉన్నాడు, నా ఈమాన్నే వాడు చెడపాలనుకుంటా ఉన్నాడు. వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రసాదించి, అనారోగ్యాన్ని ఇచ్చింది నువ్వే, ఆరోగ్యాన్ని ప్రసాదించింది నువ్వే. వాళ్ళ నాకు ఇక ఓర్పు లేదు, నా ఆరోగ్యాన్ని ప్రసాదించి అని కన్నీరు మున్నీరుగా ఏడ్చడం జరిగింది. ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు ఎవరు? అనారోగ్యాన్ని ఇచ్చేది. అనారోగ్యం ఇచ్చినాడు ఆయన, ఇప్పుడు ఆరోగ్యం పోతా ఉన్నాడు. ఆయనకు దువాను అల్లాహ్ అంగీకరించినాడు. ఆయన ఉండే గుడిసి ప్రక్కనే ఒక కాలువ ప్రవహింపజేసినాడు. అందులో అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం దేవుడితో రావడం జరిగింది, స్నానం చేయించడం జరిగింది. 12,000 పురుగులు, బంగారు పురుగులే బయటికి విరిపోయినాయి. ఒళ్ళంతా బాగుపడింది. నేరుగా వచ్చి మంచం మీద కూర్చున్నారు. రహమతి బీబీ ఊర్లోకి పని చేసుకొని వచ్చింది. చూస్తే ఎవరో కొత్త ఆయన కూర్చో ఉన్నాడు. అయ్యా నువ్వు ఎవరయ్యా అంటే, నేను నీ భర్తను రహమతి బీబీ అన్నాడు. నా భర్త కుష్ఠవ్యాధి గ్రస్తుడు, నా భర్త రోజు నిన్ను పుండ్లు గడుగుతా అన్నా, నువ్వు కొత్త వ్యక్తి వచ్చినావు, నా భర్తను ఏం చేసినావు, నేను నిన్ను బ్రతకనేను. ఆమె అతని మీద కోపగించుకుంటా ఉన్నది, కొట్టే పరిస్థితుల్లో ఉన్నది. అప్పుడున్నారు అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం, అయ్యి రహమతి బీబీ, 16 ఏళ్ల కింద, 18 ఏళ్ల కింద నీ భర్త ఏ విధంగా అన్నాడు, ఒక్క తూరు చూసుకో, ఆలోచన చేసుకో. ఆమె ఆలోచన చేసి అంటా అన్నది, అవును నా భర్త నీ మాదిరే ఉన్నాడు. అవును అవును రహమతి బీబీ, అల్లాహ్ తఆలా నా మీద దయ ఉంచినాడు, నా ఆరోగ్యాన్ని ప్రసాదించినాడు. రివాయతులు ఈ మాట వస్తా ఉన్నది.
అల్లాహతాలా కనక వర్షాన్ని, బంగారు వర్షాన్ని కురిపించినాడు. ఆ సమయంలో అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం కూడా బంగారు నాణ్యాలు కుప్ప చేసుకున్నాడు. అయ్యూబ్ అలైహిస్సలాతు అల్లాహతాలా అంటా ఉన్నాడు, నీకన్నీ నేను మళ్ళా భార్యలు ఇచ్చిన, బిడ్డలు ఇచ్చిన, ఆస్తులు ఇచ్చిన, పాస్తులు ఇచ్చిన, సమస్తం ఇస్తా ఉన్నా కదా నీకు, మరి ఎందుకు బంగారు నాణ్యాలు జమ చేస్తా ఉన్నా అంటే, ఎలా నీ అనుగ్రహాలు నువ్వు ఇచ్చినావు, తిరస్కరించడం నా ఉద్దేశం కాదు, అందుకే నీ అనుగ్రహాలు నేను కుప్ప చేసినాను. ఏం మిగిలిపోయింది బే? జ్ఞాపకం ఎవరికి నిద్రపోతున్నారా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అట. ఏం కాదు కదా, అందరూ హుషారుగానే ఉన్నారా? ఒకటి మిగిలిపోయింది. అప్పుడు 100 కొండ దెబ్బలు కొట్టా అన్నాడు కదా ఆయన. ఎవరు? అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం భార్యను. అల్లాహ్ నుంచి దైవ సందేశం ఏంది? ఖురాన్లో ఉన్నది విషయం. అయ్యో నీ భార్య మహాపతివ్రత, నీ సేవ చేసింది ఆమెను నువ్వు ఒప్పించవద్దు, శైతాన్ యొక్క ధోకా అది, ఆమె తెలియక నీతో ఆ విధంగా మాట్లాడింది, కాబట్టి నువ్వు 100 కొరడ దెబ్బలు కొట్టాక ఆమెను 100 పొరక పుల్లలో కట్టకట్టుకొని ఒక తూరు వీటి మీద అట్టని నీ బాధ్యత తీరిపోతుంది అన్నారు. ఈయన ఖురాన్ చదివితే మనకు అర్థమవుతుంది. దేని గురించి వస్తా అన్నది? ఓర్పుని గురించి వస్తా అన్నది. ఏం చేయాలి? విశ్వసించాలి, ఆచరించాలి, సత్యాన్ని గురించి బోధించాలి, మరి దాని తర్వాత ఓర్పు వహించాలి. ఓర్పు వహిస్తే అల్లా ఇహలోకంలో సబర్ అనేది, ఓర్పు అనేది ఒక ఖజానా, స్వర్గం యొక్క ఖజానా అన్నారు. యా అయ్యుహల్లదీన ఆమను ఇస్తఈను బిస్సబ్రి వస్సలా ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్ అల్లా ఖురాన్లో. ఓ విశ్వసించిన వారులారా, విశ్వాసులారా, మూమిన్లారా, ఏమి ముసల్మాన్లారా, ఓర్పుతో ముందన్నారు నమాజ్ అన్లా, ఓర్పుతో నమాజుతో నా సహాయాన్ని కోరండి, నిశ్చయముగా ఓర్పు గల వారితోనే నేనున్నాను. అల్లా మనందరికీ ఆ భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనందరికీ సరైనటువంటి విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం, ఏవి కలతలు లేని విశ్వాసం, షిర్క్ లేని విశ్వాసం, బిద్దత్ లేని విశ్వాసం అల్లాహ్ తఆలా మనకు అల్లాహ్ ప్రసాదించుగాక. ఎందుకోసం అంటే విశ్వాసమే అసలుది. హదీస్లో మాట వస్తా ఉన్నది, ఓ ఇబ్ని ఆదం సంతతి వాడా, ఓ మానవుడా, నువ్వు నా దగ్గరకు వస్తా ఉన్నావురా, సరే పర్వతాలంత ఈమాన్ నాకు అవసరంలే, పర్వతాలంత ఈమాన్ నాకు అవసరంలే, ఆవాల గింజంత ఈమాన్ తీసుకునిరా. ఎంత? రాయికే దానికే బరాబరు. ఆవాల గింజంత ఈమాన్ తీసుకునిరా. ఆ ఈమాన్లో ఏమి షిరుకు ఉండకూడదు, బిద్దతు ఉండకూడదు, ఏమి కుఫర్ ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, అల్లాహ్కి సాటి కల్పించి నూతన ఆచారాలు ఉండకూడదు. అటువంటి ఈమాన్ నా దగ్గరికి తీసుకుంటారా, ఈ ప్రపంచమంతా 10 ప్రపంచాలు నీకు స్వర్గాన్ని ప్రసాదిస్తానంటాడు. ఎంత భయ్? ఈ ప్రపంచం ఏముంది? చాలా గొప్పగా భావించుకుంటే ప్రపంచాన్ని ఈ రంగురంగులు చూసి అనుకుంటా ఉన్నాం. ప్రపంచం అంటా ఉన్నారు పెద్దలు, మహనీయులు అంటా ఉన్నారు, ఇది తులసిరాత మీద ఇండ్లు అంటాం, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. పేడ దిబ్బలు ఉన్నాయి, వర్షాకాలం వచ్చింది, వర్షం పడింది, ఏమి ఆహ్లాదంగా ఉంది, కింద చూస్తే పేడ దిబ్బ. ప్రపంచం ఎట్లుంది? ఆకర్షిస్తా ఉంది. ప్రపంచము ఆకర్షిస్తా. వమల్ హయాతు దునియా ఇల్లా మతావుల్ గురూర్ అంటాడు అల్లాహ్ ఖురాన్లో. తుమే దునియాకి ధోకే మే మత్ పడో, దునియా మే దిల్ మత్ లగా. ఆ దునియా ఖలీల్ అంటాడు అల్లా. ప్రపంచం చాలా చిన్నది, ఆఖిరత్ చాలా ఉన్నతమైనటువంటిది. నువ్వు నా దగ్గరికి ఎంత ఈమాన్ తీసుకునిరా, ఆవాల గింజంత ఈమాన్ నా దగ్గరికి తీసుకుంటా, దాంట్లో ఏం ఉండకూడదు. ఈ ప్రపంచం అంతా 10 ప్రపంచాలు స్వర్గాన్ని నీకు ఇస్తా. ఏ కన్నులు చూచుండవు, ఏ చెవులు వినుండవు, ఏ హృదయంలో వచ్చి ఉండదు స్వర్గం ఇటాడిదా అని, అటువంటి స్వర్గాన్ని నీకు ప్రసాదిస్తా. ఎంత ఈమాన్ తీసుకోవాలి అంటే పెద్ద దండిగా వద్దని కాదు, కనీసం అంతైనా సరే. హదీసులో మాట వస్తా ఉన్నది, అంత విశ్వాసం నా దగ్గర తీసుకుంటా. ఈ ప్రపంచం అంతా 10 ప్రపంచాలు. ప్రపంచం ఎంత ఉన్నది? లెక్క ఉంటుంది, దానికి కూడా లెక్క ఉంటుంది, కానీ పరలోకానికి లెక్కలేదు. ఒక అదనా ఈమాన్దార్, తక్కువ విశ్వాసం ఉండేవాడు, ఆవాలగించేంత ఈమాన్ తీసుకోబోతే అల్లా దగ్గరికి ఈ ప్రపంచం 10 ప్రపంచాల స్వర్గాన్ని అల్లా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడేముంది? ఒంటికి దొడ్డికి గబ్బు.
మా క్యా హైరంట ఏందిరా ఒక తూరు లోపలికి చూడు అర్థమైందా. పైన చర్మం చూసి మోసపోతాండ్రు, మేకప్పులను పై కప్పులను అన్ని కప్పులను చూసి మోసపోతా అన్నారు. ఎవరిని బట్టి అదే గబ్బు. నిజమా కాదా మీరే చెప్పండి, కావాలని చెప్తాను నేనేమన్నా. నిజమా కాదా అవే? ఏముంది మానవుల్లో, కళ్ళల్లో పూసి, ముక్కుల్లో చీమిడి, నోట్లో జుల్లు, చెవుల్లో గుబిలి, ఒళ్ళంతా చెమట, ఒంటికి దొడ్డికి గబ్బు, కడుపంతా ఒంటికి దొడ్డికే. బా ఏమా గొప్పగా అనుకుంటాడు మానవుడు. అబ్బా నాకంటే మించినోడు లేడంట వాడు. ఒక ఆడామె అమెరికాలో పెళ్లి చేసుకుంది, 24 పెళ్లిళ్ళు అయినాయి. ఎన్ని? 1, 2 కాదు, 24 పెళ్లిళ్ళు అయినాయి. విలేకరులు రానే వచ్చినారు, ఎవరు మీడియా, మామూలే కదా వాళ్ళు, లేనంతా బయటికి చెప్తున్నారు అంతా. అమ్మా ప్రపంచంలో ఎక్కడనే కానీ జరిగిన విషయం ఇది, పేపర్లో వచ్చిన విషయం మేము ముందర చెప్తాను. 24 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా నువ్వు, మరి అందరికీ నువ్వు విడాకులు ఇచ్చినావు, అందరికీ డైవోర్స్ ఇచ్చినావు, మరి ఎందుకు విడిచిపెట్టిపోతాడు 24 మందిని ఎందుకు విడిచిపెట్టినారు? ఆమె యథార్థంగా చెప్పింది. పాపం అయ్యా నాలో ఒక చిన్న బద్ధకం ఉంది, చిన్న అలవాటు ఉంది, చెడ్డ అలవాటు. ఏమలవాటమ్మా, నేను నా జీవితంలో ఇంతవరకు పండు దోమలే, ముఖం కడగలే, ఆ గబ్బుకు తట్టుకోలేక వచ్చిన వాళ్ళు పెరిగిస్తాను. అదే ప్రపంచం అంటే. ఏం భయ్, కానీ పరలోకం ఆ విధంగా కాదు ఇన్షాల్లా. ఎంత వయసుడైనా సరే ముసలుడు కావాల్సిందే. ఆ మధ్యలో వచ్చింది టెంపరు. ఎప్పుడు పోతుంది మనకే తెలియదు టెంపరు. అర్థమైంది టెంపర్ అంటే, అర్థమైందా? ఏంది భయ్ ఇది? ఏంది పవరా? ఏం పవర్ పోయేది? కరెంటు పవరా? అరే మధ్యలో వచ్చింది యవ్వనం, తెలియకుండా పోతే దానికి ఎంత భ్రమపడతాడు వీడు. అల్లా ఇచ్చిన అవసరం కోసం, అవసరం అయిపోయినప్పుడు బిడ్డలు కూడా అంతా అయిపోయినప్పుడు తీసేస్తాడు దాన్ని. మానవుడేమో ఇంకా ఆ కోరికల్లోనే ఉంటాడు, ఇంకా ముసలుడైనా అదే కోరికలు. ఒరే దరిద్రుడా, కొంత ఓర్చుకుంటే ఇన్షాల్లా స్వర్గంలో దేవకన్యకి ఇచ్చిన అల్లా ఇచ్చిందని సిద్ధంగా ఉన్నాడు. మరి అల్లా వైపు మరలితే, అల్లా చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఆచరిస్తే ఏమి ఇచ్చిందని సిద్ధంగా అల్లా దేవకన్యకి ఇస్తున్నాడు. ప్రపంచ ఇస్తున్నాడు ఏంది? 2 రోజులు తలదూకున్నట్టు పేర్లు పడతాయి, 2 రోజులు స్నానం చేయకుండా ఒళ్ళంతా గబ్బు. నిజమా కాదా? ఇంకా ముఖం కడకంటే చెప్పినా ఇంతకుముందు నీ ముందరా, ఇంకా పరిచయం వచ్చి సీదుకుంటా అంటే పనే. అవునా కాదా? ముసిలితనం వచ్చింది బాగా, ఇంత పొడుగునే ఇంటికలు ముసిలి అయిపోయి వెనక పక్క గుర్రం పుచ్చి మాదిరి ఉంది, కింద కోతి తోక మాదిరి వచ్చింది వెనక. ఎటపోయినా ఇంటికలు తెలియదు. ఇది ప్రపంచం. వయసులో బాగుండా ముసిల్లా గబ్బు తట్టుకోలేక ముద్దు కూడా పెట్టుకోవడంలే. ముద్దు పెట్టుకోవడం యోగ్యురాలు కాదు. వయసు నింది దాంతో ఒంటికి దొడ్డికే కాకుండా మళ్ళా బహిష్టు రక్తం, ప్రసవ రక్తం, అన్నీ గబ్బులే గబ్బు. దీని గురించి భ్రమపడతా ఉన్నాడు మానవుడు. ఇన్షాల్లా ఎవరైతే అల్లా మాట ప్రకారం, అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం, లా ఇలాహ ఇల్లల్లా ప్రకారం, మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకారం ఎవరైతే జీవితాన్ని గడుపుతారో అల్లా ఇక జన్మ అనేదిలా మానవునికి, ఆడోళ్ళకి కానీ మగోళ్ళకి కానీ. ఇది ఆఖరి జన్మ, మళ్ళా వస్తామని చాలా మంది అనుకుంటున్నారు. వస్తారా? యాడికి వేచేది? వస్తామనుకుంటా అన్నారు. ఇతరులు అంటారులే, ఏ విధంగా మనిషి మంచి పనులు చేస్తే పాత జుబ్బా ఇడిచిపెట్టేసి కొత్త జుబ్బా దొరుకున్నట్టు ప్రపంచంలో మళ్ళా వెళ్ళిపోతే మంచి పనులు చేస్తే మళ్ళా ప్రపంచంలోకి వస్తాడంట. అల్లా కురాకల్లా అన్నాడు, జరగదురా అన్నాడు. అది జరగదు. ఏం జరగదు? సచ్చిపోయిన మళ్ళా ప్రపంచంలో రావడం ఇంతవరకు ఎవరు రాలేరు, తీర్పు తిన్న వరకు కూడా. ఇది అల్లా మాట. కాబట్టి తాత్కాలికమైన జీవితంలో ఆ వాళ్ళకి ఇంత ఈమాన్ తీసుకుని ఇన్షాల్లా దాంట్లో ఎటువంటి కల్మషం లేకుండా అల్లా దగ్గర పోతే అల్లా ఏ కన్నులో చూడనటువంటి స్వర్గాన్ని, శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని అల్లా మనకు ప్రసాదిస్తాడు. కొంతమంది డౌట్గా ఉంది, ఏందబ్బా పరలోకం అంటా ఉన్నాడైనా, స్వర్గం అంటాడైనా, చచ్చిపోయిన మనిషి ఏమి చూస్తున్నాడు ఆయన్ని, మనిషి చచ్చిపోయినాక తక్కువ దిక్కుడు అంటాడు, గాలిలో కలిసిపోయిందంట, శరీరం మట్టిలో కలిసిపోయింది. ఎవడు చూశాడు స్వర్గాన్ని నరకాలంట? ఇప్పుడు కనపడదు నీకు, ఇప్పుడు కనపడదు. ఒక ముసలిలక మనముడు 2 ఉన్నారు. ఈ వయసుదేం ఒక్కసారి ఉంటారా? వయసు
అషబాబు శోభతు మినల్ జునూన్ వన్నిసాయిల్ ఇహబాలతు షైతాన్ ఔకమాకాల్ అలైహిస్సలాతు సలాం. జవానీ పాగల్పన్ కా ఒక హిస్సా అంట. జవానీ దివానీ మెంటలోడు. వయసులో ఉన్నాడు ఏం చేస్తాడు వానికే తెలియదు, ఏమైనా చేస్తాడు. వయసులో ఉన్నది ఏందే మనవడు తాత. ఆ మనవడు ఊరుకొండుకొని ఇంట్లో ఆడవాళ్ళు మొత్తం గుడ్డలన్నీ కొట్టేసినాడు. వాళ్ళ కోపం వచ్చింది ఆడవాళ్ళకు. ఈ పాడేళ్ళకు ఒకటి ఇంతకుముందు ఎలకలు బోన్ పెట్టి చంపేసినాం, మళ్ళా ఎలక బోన్ తీసుకుంటా అని భర్తకు సలహా ఇచ్చింది భార్య. ఆ మాట ముసలి తాత వింటా ఉన్నాడు. ఒరే 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 మన కొంప ముందుగా నడుపురాదురా అండి. ఏంటి తాత బోన్ తెచ్చి పెడతారా నాయన, అందులో పడితే సచ్చి చంపేస్తారు మనం. వచ్చినప్పుడు చూసుకున్నాంలే తాత, జవాను వచ్చినప్పుడు చూసుకున్నాంలే అంట. ఆ టైం రానే వచ్చింది, నెలకంది బోన్ తెచ్చి పెట్టినారు. తాత చెప్పినాడు, ఒరే అందులో పోవాకురా నాయన, అరిసి పెడతారు, కొబ్బరి పెడతారు, ఏంటంటే వస్తువులు పెడతారు, అదే మూత పెడతారు. ఎప్పుడైతే నువ్వు దాన్ని తగులుతావో మూత డబ్బేలం పడుతుంది, నీ గుండె గుబేలం అంటుంది. తర్వాత ఊరుకుండరా, ఇంట్లో ఉండి పిల్లకాయలు పెరిగితే ఎలకబడింది అంటారు. వాళ్ళు వచ్చి కడ్డీలు తీసుకుని పొడుస్తారా నాయన, రక్తం వస్తుంది. అంత రక్తమే కాదు, దాని తర్వాత వేడి నీళ్ళు తెచ్చి పోస్తారా, నేను చంపేస్తారు. దాని తర్వాత కాకులు గద్దలుగా వేస్తారు. ముసలికి మెంటల్ వచ్చినట్టున్నది. ఏడ కాకులున్నాయి, ఏడ గద్దలున్నాయి, ఏడ వేడి నీళ్ళు ఉన్నాయి, ఏడ ఏమీ రక్తం ఉంది, ఏడ పిల్లకాయలు ఉన్నారు, ఏమిలా ఊత పెట్టిన తినేదానికి ముసలుడు ఏందో చెప్పి ముసలికి మెంటల్ వచ్చింది, ముసలితనం వచ్చింది, మంచి పని చేయడంలా. ఆఖరికి చెప్పినాడు తాత, ఒరే నీ కర్మరా, మీ అమ్మ దీంట్లోనే పోయింది, మీ నాయన కూడా దీంట్లోనే పోయినాడు, నువ్వే పడిపోతుంది అంటే నీ ఇష్టం రా, నీ కర్మ ఏమి, నీ కర్మ నీ ఇష్టం పో తాత అన్నాడు. తాత వెళ్ళిపోయినాడు. నీ కర్మరా ఏడ్చుకుంటా పోయినాడు. తాత తెలుసు ఎవరికి, తాతకి తెలుసు, కళ్ళారా చూసినాడు. కొడుకు పోయినాడు, కోడలు అందరూ పోయినారు. వానికి రోగం వచ్చింది, ఏం చేస్తాడు ఆయన, గమనున్నాడు, వెళ్ళిపోవడం జరిగింది. మా తాత చెప్పింది ఎంతవరకు నిజమని, లోపలికి పోతుంది బయటకు వస్తుంది, లోపలికి పోతుంది బయటకు వస్తుంది. మూతి పెట్ల ఏమే కానీ కనపల్లా, పిల్లకాయలు కనపల్లా, ఏమి ఇనప చెవులు కనపడలా, రక్తం కనపడలా, వేడి నీళ్లు కనపడలా, కాకులు కనపడలా, గద్దులు కనపడలా. మా తాతకు నిజంగానే మెంటల్ వచ్చింది. తాత మెదడు పనిచేయడంలా, నాకు తెలివితేటలు దేవుడు ఇచ్చినాడు, నాకు బాగా ఇచ్చినాడు దేవుడు, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి. నేరుగా పోయింది, ఆ వస్తువు పైన ఎప్పుడైతే మూతి పెట్టిందో మూత దబాలన పడింది, దీని గుండి గుబ్బేలు పడిపోయింది. మా తాత చెప్పింది నిజమురా నాయన, మా తాత చెప్పింది నిజమురా అనుకుంటాడు. పిల్లకాయలు పెరిగి ఎలకబట్టింది అని పిల్లకాయలు పెరిగి మా తాత చెప్పిన పిల్లకాయలు వస్తా ఉన్నారు. కొద్దిసేపటి ఇనప చెవులు తీసుకుని రావడం జరిగింది, పొడచడం జరిగింది. మా తాత చెప్పిన ఇనప చెవులతో పొడుస్తారని అరే పొడుస్తా ఉన్నారు, రక్తం వస్తుంది. ఒరే దీన్ని ఇట్ట కాదురా, వేడి నీళ్ళు తెచ్చిపోయింది. మా తాత చెప్పినాడు, వేడి నీళ్ళు నా మీద పడతా ఉన్నాయి. ఎదవి కాపులు గద్దలు వేయడం జరిగింది అంటా ఉన్నది. ఏదో మనకు అర్థంగా చాలా మంది నమ్మరు. పరలోకం అంటే ఏ విధంగా అమ్మ కడుపులో లోకం రాకముందు లోకం ఉన్నదో ఆత్మాలోకం అంటారు. తల్లి గర్భం ఒక జీవితం, జడ్జికి కాన్పనే పేరుతో ప్రపంచం, ఇక్కడి నుంచి చావు అనే పేరుతో పరలోకం. ఎవరైతే అమ్మ కడుపులో ఉండగా ప్రపంచం ఉంది కానీ కనపడదు, అమ్మ కడుపులో మనం ఉండగా ప్రపంచం ఉంది కానీ కనపడదు. మరి ప్రపంచంలో మనం ఉన్నాం, పరలోకం ఉన్నది కానీ కనపడదు. ఏ విధంగా కళ్ళు తెరిచిన తర్వాత ప్రపంచం కనపడుతుందో, కళ్ళు మూసిన తర్వాత మన ముందరకు పరలోకం వస్తుంది. ఎప్పుడైతే గోరులో పడిన తర్వాత అర్థమైతే గోరులు ఏమి శిష్యులు ఉన్నాయో. ఈరోజు మనకు అర్థం, గోరులో పడేది గ్యారంటీ, వెనక ముందు అందరం పడాల్సిందే, అవునా కాదా? దీనికంతటికి ఏం కావాలి, ఎంత కావాలా చెప్తావా టైం? వెనక ముందు కానీ 5 నిమిషాలు ఏం కాదు. క్యాబ్ వెళ్తే ఇంకా ఎలకలో ఉన్నారు, గోరీలోకి వచ్చినారు. ఇప్పుడు ఏంది ఇడ్లీ సాంబారా? ఇప్పుడు వచ్చి రావాలి ఎంత కాడికి, ఆవాలకి ఇంజంత ఈమాన్ కోసం రావాలి మనం. పరలోకం నమ్ముదామా లేదా చెప్పండి మీరు? పరలోక జీవితం ఉందా లేదా? మనిషికి చావు ఉందా లేదా? చనిపోయిన తర్వాత జీవితం మన ముందరు రాబోతున్నది, దాన్ని ఆఖిరత్ అంటారు, పరలోకం అంటారు. ఇది అసలు జీవితం కాదు, తాత్కాలికమైన జీవితం. నిద్ర తాత్కాలికం,
జీవితం తాత్కాలికం, యవ్వనం తాత్కాలికం, ధన సంపదలు తాత్కాలికం, భార్య బిడ్డలు తాత్కాలికం, ప్రపంచం ప్రతి ఒక్క వస్తువు కూడా తాత్కాలికమే. అసలు జీవితం మరణానంతర జీవితం ఉన్నది. ఇన్షా అల్లా, అల్లా పైన నమ్మకం పెట్టుకొని ఆవాలగించేంత ఈమాన్ విశ్వాసం అల్లా దగ్గరికి వెళ్ళిపోతే, తీసుకొని పోతే అల్లా ఈ ప్రపంచం అంతా 10 ప్రపంచాలను అల్లా ప్రసాదించేది సిద్ధంగా ఉన్నాడు. వద్దా కావాలనా? ఎవరికి కావాలి? ఎవరికి వద్దు పోయి? అందరికీ కావాలి. అల్హమ్దులిల్లా కావాలి కదా. అల్లాహ్ తఆలా 6 సిఫాతులు ఇస్తాడు జన్నతీకు. ఎన్ని సిఫాతులు? 6 గుణాలు ఇస్తాడు అల్లా జన్నతీకు, స్వర్గ నివాసికి. 6 గుణాలను అల్లా 6 విషయాలను ప్రసాదిస్తాడు అల్లా. అందులో మొట్టమొదటి అంటా ఉన్నారు ఈసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క వయస్సు 33 ఏళ్ళు. పొద్దున చెప్పినా మీకు, పొద్దున చెప్పిన ఈసా కొద్దిగా చెప్పినట్టున్నా. పొద్దున పేదవాడు ఏమే దాని గురించి చెప్పింది. ఆయన వయసు ఎంత? 33 ఏళ్ళ వయసులో ఆయన ఇప్పటికే సజీవంగా ఉన్నారు 4 ఆకాశంలో చెప్పినా. పొద్దున చెప్పినా లేదా? ప్రతి ఒక్క జన్నతికి అల్లాహ్ తఆలా 33 ఏళ్ళ వయసుని ఇస్తాడు. భార్యల గురించి మాట వస్తా ఉన్నది. ఇక్కడ ఎర్రగా ఉన్నది, నల్లగా ఉన్నది, పుల్లగా ఉన్నది, రకరకాలు ఉన్నది, రకరకాల అందగత్తి కాదు, కురూపే భార్య. అయినా భార్యే. ఇదే నికాత్ ఇన్షాల్లా. భార్య మన యొక్క భార్య అవుతా ఉన్న పరలోకంలో దేవకన్యక స్త్రీలకు మలిక రాణి అవుతా ఉన్నది మన భార్య. కాబట్టి మనం మారాలా, మన భార్యను మార్చుకోవాలా. మారుస్తామా? ఏది గొడ్డలు తీసుకున్నా, బరిసె తీసుకున్నా ఏమే సులభం అయిపోయింది. ఇప్పుడు 3 రోజులు అల్లా మార్గం ఎంటప్పుడు దొరకపోతే ఆమె యొక్క ఆయని గుణగణాలు మారుతా ఉన్నాయి. ఇంట్లో పుస్తక పట్టణం చదివితే ఆమె మనసులో అల్లా దీనేస్తా ఉన్నాడు. 3 రోజులు పోయినారు, 10 రోజులు పోయినారు, 40 రోజులు పోయినారు. ఏమి 2 నెలలు ఇతర దేశాలకు పోయిస్తుండే ఆడవాళ్ళు జమాతులు, మగవాళ్ళు, ఆడవాళ్ళు. ప్రధాన ఇన్షాల్లా ఎవరు పోయి అల్లా మార్గంలో మన భార్యలు బిడ్డలను సరైన మార్గం తీసుకొని వస్తారు చెప్పండి? तश्कील क्या जरूरत है? सबका नाम अल्हम्दुलिल्लाह रेडी है, सब रेडी है, हमेशा रेडी है. అంతే కదా? అంతే ఇంక వెళ్ళిపోవడమే. ఇక్కడ పోయినా ఇంట్లో పోకుండా ఇటు పోవడం అల్లా మార్గం. పోదామా ఇన్షాల్లా? ఎవరు పోయినా సిద్ధంగా ఉన్నారు? పో భయ్ పోరిని. అసలు వాళ్ళే. జన్నత్ అంటే ఊరికి వస్తుందా? స్వర్గం అంటే ఊరికి వస్తుంది భయ్. 33 ఏళ్ళ వయస్సు భార్యకు కూడా ఖురాన్లో అల్లాహ్ తఆలా అంటాడు భర్తకి ఎంతో వయసు భార్యకు కూడా అంతే వయసు. 33 ఏళ్ళు. 33 ఏళ్ళు మన వయసు ఎట్లుంటుంది భయ్? పవర్ కదా. అరే ఇక్కడ ఏం పవర్ భయ్? అరే నీ షుగర్ వచ్చింది, లేకపోతే తగులుకుంది, నేను పవర్ ఎట్ట పోతుందో పోతుంది. 5 సార్లు బెదిరించి పోతుంది ఇది పవర్ అంతా. ఇక్కడ 4 నిమిషాలు ఫైల్ మాన్. ఇక్కడ ఎంత? 4 నిమిషాలు. ఫైల్ మాన్, పెద్ద ఫైల్ మాన్. అక్కడ 40 ఏళ్ళు ఫైల్ మాన్. 40 ఏళ్ళు భార్యాభర్త సంభోగం చేస్తూనే ఉంటారు. యథార్థ ఖురాన్లో ఉన్న విషయం, అబద్ధాలు కాదు, దాని తర్వాత కల్పితాలు కాదు. భార్యాభర్త ఎన్ని రోజులు? 40 ఏళ్ళు సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే అల్హమ్దులిల్లాహ్ అంటే ఆమె తృప్తి అయితే ఈయనకు తృప్తి అవుతుంది. అట ఒక మళ్ళా కావాలంటే మళ్ళా ఎన్ని రోజులైనా సరే. అసలు యవ్వనం ఇక్కడ కాదు. 100 మంది పురుషుల శక్తిని అల్లా స్వర్గంలో మనకి ఇస్తా ఉన్నాడు. 72 మంది పురుషుల శక్తిని ఇస్తా ఉన్నాడు. 2 దేవకన్యకల్ని ఇస్తాడు. 72 మంది దేవకన్యకి ఇస్తాడు. 500 మంది కూడా ఇస్తాడు. మనోళ్ళకు డౌట్ గా ఉంది, ఇక్కడ ఒక పిల్లంతా ఏగలేకుంటే అక్కడ 500 మంది ఎందుకు రా అంట. ఇన్షాల్లా అల్లా అక్కడ 500 మందిని ఇస్తే 5,000 మందిని 5,000 మందికి శక్తిని ఇస్తా ఉన్నాడు. 5,000 రూపాయలు చేస్తా ఉన్నాడు. 5,000 రూపాయలు. ఇది మీకు దేవుని యొక్క గొప్పతనం మీకు అర్థం కాదు. ఇక్కడ అర్థం కాదు, అక్కడ అర్థమవుతుంది. అందుకోసం పోదామా అంటే ఇప్పుడు మలకళ్ళ ముందు వచ్చిన పోయేదని సిద్ధంగా ఉన్నాం. అంతే కదా. మళ్ళా ఈ కృషి అంతా దానికోసమే. షరతేం భయ్? ఊరపోదాం ఉత్త చేతులతో. ఎన్ని ఏళ్ళ వయసు? 20. 33 ఏళ్ళ వయసు. ఎవరికి? ఆడలకు మగవాళ్లకు. మరి అంటా ఉన్నారు ఏమి? యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క అందం, యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క అందం, దావీద్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క కంఠ స్వరము, అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క ఓర్పు, అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క ఓర్పు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క
గుణగణాలు ఎన్ని? 4 ఏదైనా ఎన్నైనా ఇవి 4, 5 కాదు 6 కావాలి మనకు. అంటే ఇంకొకటి ఎవరో మధ్యలో తప్పినట్టు ఉండాలి. ఎన్నేళ్ల వయసు? 33 ఏళ్ల వయసు. ఒకటైంది కదా. దావూద్ అలైహిస్సలాం యొక్క కంఠము, యూసుఫ్ అలైహిస్సలాం యొక్క సౌందర్యము, అందము. మరి దాని తర్వాత అయ్యూబ్ అలైహిస్సలాం యొక్క ఓర్పు. 4 అయినాయి. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గుణగణాలు. ఇంకోటేమిదే? ఆదం అలైహిస్సలాం, అదే కదా చెప్తాడు. అది ఆదం అలైహిస్సలాం యొక్క ఎత్తు 130 అడుగులంట. ఇక్కడ అక్కడ మన భార్య కూడా అంత 130 93లోనే ఉన్నది. పుస్తకంలో వచ్చింది 130 అడుగులని. నేను చదవడం జరిగింది. మన భార్య కూడా 130 అడుగులు రాల్సిందే. మరి ఇక్కడున్న 5 అడుగులు అడుగుంటే ఎక్కడ ఉంటుంది? దేవకన్యక స్త్రీ కూడా 130 అడుగులే. అరే దేవకన్యక స్త్రీ అంటా ఉన్నారు మీరు. ఎటువంటి వాళ్ళు? ప్రపంచం అట్టోళ్ళ కాదు. ఒంటికిలా దొడ్డికిలా గబ్బులా ముట్టు రక్తంలో ఏమి లే. 70 చీరలు ధరిస్తే లోపల ప్రవహించే రక్తం బయటికి కనపడతా ఉంటుంది. కర్పూర ఎసెన్స్తో అల్లా సృష్టించినాడు వాళ్ళను. ఏమి? స్వర్గం యొక్క జాఫరాంతో అల్లా సృష్టించినాడు. అల్లా స్వర్గం యొక్క యాకూత్ వజ్రకాంతులతో వాళ్ళని తయారు చేసినాడు. ఏమి? వాళ్ళు ఒక తురుగన సముద్రంలో 7 సముద్రాలు తుఫాను ఎంగులు వస్తే 7 సముద్రాల నీళ్లు తీయగా మారిపోతాయి. చచ్చిపోయిన లేని రాట్లు వేసుకొచ్చి మాట్లాడతారు. వాళ్ళ యొక్క చేయిని అడ్డ పెట్టినట్టు సూర్యుడు చంద్రుడు డిమ్ అయిపోతారు. అటువంటి దేవకన్యక స్త్రీలు అల్లాహ్ తాలా మన యొక్క ఈమాన్ని బట్టి, మన ఆచరణ బట్టి కొన్ని 100 మందిని అల్లాహ్ ప్రసాదిస్తాడు. కావాలన్నా వద్దావే? వద్దని కూడా ఎవరున్నాడు? ఆదం అలైహిస్సలాం ఎత్తు, ఈసా అలైహిస్సలాం యొక్క వయస్సు, అయ్యూబ్ అలైహిస్సలాం యొక్క ఓర్పు, యూసుఫ్ అలైహిస్సలాం యొక్క అందము. యూసుఫ్ అలైహిస్సలాం యొక్క అందం ఎట్లాంటిది? ప్రపంచ మానవుల అర్ధమందం అల్లాహ్ తాలా యూసుఫ్ అలైహిస్సలాంకి అల్లాహ్ ప్రసాదించినాడు. ఖురాన్లో ఒక సూర పేరు సూర యూసుఫ్. చదివితే మీకు అర్థమవుతుంది ఎటువంటి అందం. ఒకమారు ఆమె దగ్గర పనిచేస్తా ఉన్నారు అబ్దుల్ అజీజ్ అని. ఆయన భార్య పేరు జులేఖా. ఆయన ప్రేమించింది ఎవరిని? ఆయన దగ్గర పనిచేసేటువంటి ఈ యొక్క యూసుఫ్ అలైహిస్సలాం. ప్రజలందరూ అన్నారు, రాజపుర కాంతలు అన్నారు, వేరే వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు భార్యలు అన్నారు, నీ దగ్గర పనిచేసి నువ్వు ఎందుకు మోహిస్తా ఉండవు? ఆ అందం మామూలు అందం కాదు. ఎవరన్నామో? యూసుఫ్ అలైహిస్సలాం అందం మామూలు అందం కాదు. అల్లాహ్ తాలా అర్ధ మానవులకు అందాన్ని ఆయన పెట్టడం జరిగింది. సరే నన్ను నిందిస్తా ఉన్నారు మీరు, నేను ఆయన మోహించినానని, ప్రేమించినానని. అందరినీ ఒకరోజు రాజాంతపురం అందరినీ కూడా పెద్ద పెద్ద అధికారుల యొక్క భార్యని పిలిచింది. ఆమె పరదా పెట్టింది, చేతిలో కత్తి పెట్టింది, ఒక ఆపిల్ పండ్లు పెట్టింది. నేను యూసుఫ్ అలైహిస్సలాం పిలుస్తా ఉన్నా, ఆయన చూస్తూ మీరు కత్తితో ఆ పండ్లు మీరు కొయ్యాలి. ఖురాన్లో ఉండేది ఈ విషయం. అదే విధంగా జరిగింది. పరదా ఎప్పుడైతే తెరిచినారో యూసుఫ్ అలైహిస్సలాం కనపడినారు. ఆ అందాన్ని చూసి వాళ్ళు అప్పుడు చెప్పింది ఆమె జులేఖా, ఏమంటా ఉన్నది? మీరు పండ్లు కొయ్యండి. వాళ్ళు పండ్లు కొయ్యను మొదలు పెట్టినారు. పండ్లు కొయ్యలే, చేతులు కోసుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు. అటువంటి అందాన్ని అల్లాహ్ ప్రతి ఒక్క జన్నతీకి అల్లాహ్ ప్రసాదిస్తాడు. మరి అందం కావాలా లేదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గుణగణాలను అల్లాహ్ ప్రసాదిస్తాడు. ఈ రోజు మనకు అర్థం కాదు, స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ మనం మేకపోతులు కావాలంటే సంతకు పోవాలా లేదా? ఊరికి వస్తుందా? కోళ్ళు కావాలంటే షాపుకు పోవాలా? ఏ వస్తువు కావాలన్నా పోవాలా? వాటంటే మనం పడాలా? కొని పట్టుకోవాలి, ఇంట్లో కూడా పట్టుకోవాలా? కానీ పరలోకంలో అదిలే. ఇక్కడ 60 మూరలు ఎత్తుంటాడు, 130 అడుగులు ఉంటాడు. కావాలనుకుంటాడు జన్నతి, స్వర్గ నివాసి. రకరకాలుగా కోడిని తినాలనుకుంటాడు. అప్పటికప్పుడే కోడి ఎదురుగా వస్తుంది. అప్పటికప్పుడే జుబా అవుతుంది. ఒక పక్క చికెన్ 65, ఒక పక్క చికెన్ చిల్లీ, ఒక పక్క చికెన్ కబాబ్, ఒక పక్క చికెన్ రోస్ట్, ఒక పక్క చికెన్ పులుసు. తింటానే ఉండు. 1 రోజు 2 రోజులు కాదు, 40 ఏళ్ళు తింటాడు. మనకి ఈ డౌట్ కూడా ఉంటుంది, ఏమంటే తెలియ ఎక్కువ కదా మనకు. అరే ఇక్కడ తినడం ఆలస్యం, లోడు కూడా ఉంది,
అందులో కూడా ఉంది కదా, 40 ఏళ్ళు నింటి ఎంత పెద్ద లెట్రిన్ కావాలంట. అదే మనిషి 130 అడుగులు ఉంటాడు వీడు. డౌట్లు ఎక్కువ కదా మనకు. అక్కడ ఒంటికి లేదు దొడ్డికి లేదు, ఒక త్రేపు వచ్చిందే అంతా అరిగిపోతుంది. చెమట వచ్చింది సువాసన అయినటువంటి చెమట అరిగిపోతుంది. మరలా తింటానే ఉంటాడు ఈయన ఇష్టం వచ్చినట్లు. మేకలు కావాలంటే మేకలు వస్తాయి, చేపలు కావాలంటే చేపలు వస్తాయి, కోళ్ళు కావాలంటే కోళ్ళు వస్తాయి. ఇక్కడ చెట్లు కిందికి ముదుళ్ళు, పైన శాఖలు. స్వర్గంలో చెట్లు ముదుళ్ళు పైకి, శాఖలు కిందికి. వీడు 130 అడుగులు ఉంటాడు. కూర్చునే తినాలా, కొనుక్కునే తినాలా, లేచినా తినాలా, తింటానే ఉండాలా. ఒక్కొక్క పండు ఎంత? స్వర్గం యొక్క పండు. దాని ఒక ఇత్తనం తీసి పిండితే 7 బొక్కిలు నిండుతాయంట. ఒక విత్తనం యొక్క రసం తీస్తే దాంట్లో ఎన్నో రకాల తీపులు, ఎన్నో రకాల రుచులు, ఎన్నో రకాల రంగులు. ఇది జన్నత్ అంటే. దీనికోసం మనం ఏం కావాలి బే? ఏం చేయాలా? ఒకరన్నా మాట చెప్తానరా? చేస్తామా ఇన్షాల్లా? ఎవరెవరు తౌబా చేస్తున్నారు చెప్పండి ఈ రోజు నుంచి. మా ఇళ్ళల్లో ఉండి ఎత్తాకండి, తొందరపడాకండి. ఎవరని? ఆదం అలైహిస్సలాం అల్లాహ్ పుట్టించినాడు. లోపలికి ఆత్మను పంపిస్తే ఆత్మలోకంలో ఆత్మ లోపలికి పోయింది, మళ్ళీ బయటకు వచ్చింది. అంతా ముబ్బే అల్లా నీ 40 లోపు. ఆదం అలైహిస్సలాం యొక్క ఆత్మ తన వెలుగులోంచి ఒక వెలుగు గ్రంథాల్లో ఉన్నది తీర్చి పెట్టడం, నొసట పెట్టడం జరిగింది. ఆ వెలుగులో ఆత్మ లోపలికి పోయింది. పూర్తిగా శరీరంగా ప్రవేశించేలా ఆదం అలైహిస్సలాం లేచి కూర్చోబోయినాడు. అల్లా అనుకున్నాడు ఆదంకి ఎంత తొందర, పూర్తిగా ప్రాణం వల్ల అప్పుడే లేచి కూర్చోబోతా ఉన్నాడు. సరే లేచి కూర్చున్నాడు, ఆయన అయిపోయింది, ప్రాణం వచ్చింది. ప్రక్కన చూస్తే హవ్వ అలైహిస్సలాం ఉన్నది. ఎవరా? మన ఆది తల్లి. అవ్వలకు అవ్వ, మనందరూ అవ్వ. నేను ముందే చెప్పినా మీకు జాతులు ఏం లేవు. ఎవడన్నా పెద్ద గొప్ప అంటే వాడు గర్వం ఉన్నట్టు లెక్క. ఏమున్నట్టు? మై ఓరే మై ఏరే ఉన్నర్దాఫరే తుమ్మే కోన్రే. అందరూ ఒకటే, అల్లా దృష్టిలో అందరూ సమానం. అవునా కాదా? మీరే చెప్పండి. అల్లా ఖురాన్లో దక్కరు ఉన్సా, ఒక స్త్రీ పురుషుల నుంచి ప్రపంచ మానవులందరూ పుడిచాడు అల్లా. నువ్వెవరు మధ్యలో ఉంటే ఉన్నీలే. కులాలు వర్గాలు ఎందుకు? ఒకరినొకరు గుర్తించుకునేటందుకే. ఇంత ఆరఫు అంటాడు అల్లా ఖురాన్లో. ఒకరినొకరు గుర్తించుకునేదానికి కులాలు ఇన్ని కానీ మానవులంతా నా దగ్గర అందరూ ఒకటే. ఆ భావం మనలో రావాలి. నా సోదరుడనే భావం మనలో రావాలి. ముసల్మాన్కు 5 గుణాలు ఉన్నాయి. ముసల్మాన్కు 5 ప్రసాదాలు అల్లా ఇచ్చినాడు. ఒక ముసల్మాన్ పైన ఒక ముసల్మాన్కు 5 హక్కులు ఉన్నాయి. ఏం హక్కులు? ఎవరున్నా కానీ వాడు మొట్టమొదటి ఎదురు పట్టినే సలాం చేయాలంట. అస్సలాము కబలల్ కలాం. ముందు సలాం, తర్వాత మాట. మొట్టమొదటిదేమి సలాం. ఈడు వాడే గర్వం ఉన్నట్టు లెక్క. హృదయంలో గర్వం. అల్లాహతల అన్ని క్షమిస్తా ఉన్నాడు, కానీ గర్వాన్ని అల్లా యొక్క ఆజ్ఞ ఎందుకు శైతాను మర్దూదైనాడు అజాజీలు వెనుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది అని ఎదురొస్తుంది. భయ్ యా నుంచి ఆడికొచ్చినా మనం? మన వాళ్ళు అంటారు మన ఊర్ల నుంచి మేము ఇక్కడికి వచ్చినామని. क्या बोलते थे कहां तक आया మనం? क्या ఇప్పుడు 5 హక్కులు. అంతకుముందు ఎందుకు ఆ నుంచి ఇటు కూర్చున్నాం మనము? ఆదంది ఒకటే కదా చెప్పింది. ఆదం అలైహిస్సలాంది శరీరంలో పూర్తిగా పోకముందే లేచి కూర్చోపోయినారు. ప్రక్కన చూస్తే అల్లాహ్ తాలా ఆదం అలైహిస్సలాం ప్రక్కన పోతూ హవ్వ అలైహిస్సలాం సృజించినాడు, పుట్టించినాడు. ఆదం అలైహిస్సలాం పక్కన చూసిన పాటి స్త్రీ ఉన్నది. ఎంత కూడా ఫౌన్ చేయబోయినా అంట. ఎవరి పైన? అవ్వ పైన. హౌజీ ఏమైంది? చేయబోయినాడు. అల్లా అంటా ఉన్నాడు, అరే లోపలికి ప్రాణం పోకముందే లేచి కూర్చుంటా ఉన్నాడు ఆదము. ఎంత తొందర! ప్రక్కన స్త్రీని చూసి బట్టి చేయబోతా ఉన్నాడు. ఇంకా నికా కూడా కాలే. అరే ఆదముకి ఎంత తొందర అంట. మనం కూడా తొందర, వీళ్ళు మన వాళ్ళు తొందరపడుతుంటే తొందర అని చెప్పినా నేను. దేవుని గురించి, స్వర్గాన్ని గురించి. అవునా కాదా? కానీ గర్వం పనికిరాదు భయ్, ఇది పనికిరాదు. గర్వపడినాడు శైతాన్ అజాజిల్.
ఇది మరి ఎవరైతే తెంచుకుంటారో, తన హృదయాన్ని పవిత్రం చేసుకుంటారో, గర్వాన్ని లేకుండా చేసుకుంటారో, అల్లా కోసం తను తక్కువగా భావించుకుంటారో, అల్లా వాళ్ళ గౌరవాన్ని పెంచుతాడు యహలోకంలో, పరలోకంలో వాళ్ళ దర్జాలను కూడా పెంచుతాడు. ఇక్కడ కూడా ప్రశాంతమైన జీవితం ఇస్తాడు అల్లా, అక్కడ కూడా ప్రశాంతమైన జీవితం ఇస్తాడు. ఏం లేకుండా చేసుకోవాలా? గర్వం దేన్నంటారు? గర్వం దేన్నంటారు? అహంకారం అంటారు. ఇంకా ఏమంటారు? నా మాటే, నేను అందగాన్ని, ధనవంతుణ్ణి, మరి నా మాట చెల్తాది, ఆస్తిపరుణ్ణి, నేను అల్లా ఖురాన్లో అంటా ఉన్నాడు. ఆ గర్వాన్ని వస్తూ అనా అంటారు. దాన్ని ఏమంటారు? అనా అంటారు. అనా జిస్కే అందరు అనా ఉన్న ఫనా అంటారు. అల్లా ఖురాన్ అంటా ఉన్నాడు, వైదు కుల్నా లిల్ మలాయికతి సుజ్జుదు లి ఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్ అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరిన్. మేము దేవదూతలకు ఆదమును సాష్టాంగ పడమని చెప్పగా ఇబ్లీసు మర్దూదు తిరస్కరించినాడు. మరి గర్వించినాడు. ఏమైనాడు? శైతాన్ అయినాడు తీర్పు దినం వరకు. కాబట్టి దీన్ని మనం తగ్గించుకోవాలి. ఇన్షాల్లా అల్లా స్వర్గంలో ఎన్నో మనకు ప్రసాదాలు ఉన్నాయి. ఇన్ని రావాలంటే ఊరకు రావు. దీనికోసం మనం కృషి చేయాలి. ఏం చేయాలి? यहिया बिन माज राम तो फरमाया हो गए ने 1 बजे 1 घंटा हो गए ने ऊपर हो गया. ఏ ఖతం చేస్తామా? ఇంకా 5 నిమిషాలు ఏమైనా చెప్పుకున్నావా? ఇంకా ఎవరికి చెప్పాలి భయ్? కొంత అందరూ చెప్పాల్సిందేనా? ఎంతసేపు అయినా 5 నిమిషాల ఎంతసేపు అయినా కూర్చుంటారు. అబ్బా చాలా. అల్లా మనందరికీ ఆచరించే శక్తిని అల్లా ప్రసాదించుగాక. ఇన్షాల్లా ఊరికి పోయిన తర్వాత పని చేయాలి, జమాత్ పని చేయాలి. మన భార్యను కూడా మార్చుకోవాలి, బిడ్డలను మార్చుకోవాలి. యా అయ్యుహల్లదీన ఆమను కు అంఫుసకుం వఅహ్లీకుం నారా అల్లా ఖురాన్లో అంటావు, విశ్వసించిన వాళ్ళారా మిమ్మల్ని మీరు మీ కుటుంబీకులు నరకాగ్ని నుంచి రక్షించుకోండి. మన బిడ్డలను కూడా మార్చుకోవాలా, మన బిడ్డలు కూడా నమాజ్ చేయాలా, మనం కూడా నమాజ్ చేయాలా, మన భార్యలు నమాజ్ చేయాలి. చేస్తే ఇన్షాల్లా అల్లా స్వర్గాన్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. చేస్తామా ఇన్షాల్లా? యానికి వచ్చిందంటే లోడ్ అన్లోడ్ కాడికి వచ్చినా మనం అంతవరకు. వారిని ఏమని బాడీ చెప్తాను, బాడీ ప్రజెంట్ ఆప్స్ ఉంటుంది. ఏం పెద్ద లోడు మానవుడు ఎంత ఉంటాడు? 130 అడుగులు. ఏమే మరి ఈయన పరిస్థితి ఎట్లా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఏదో స్వర్గంలో అందరం వెళ్ళాలా లేదా? స్వర్గం నరకం పోయేళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు పోతారు భయ్? అందరూ స్వర్గం వెళ్ళాలనా? వెళ్దామా ఇన్షాల్లా? వెళ్ళేదాని కోసం కృషి చేస్తామా? यहिया बिन माज राम ने फरमाया दुनिया में 3 शख्स अक्लमंद है, ये दुनिया तुमको छोड़ने से पहले तुम्हें दुनिया को छोड़ दे, खबर की जाने से पहले खबर की तैयारी कर ले, मालिक से मिलने से पहले मालिक को राजी कर ले. यहिया बिन माज राम तो फरमाया अंटा उన్నారు, ప్రపంచంలో 3 వ్యక్తులు బుద్ధిమంతులు, 3 వ్యక్తులు తెలియమంతులు, మహాజ్ఞానులు ఎవరయ్యా వాళ్ళంటే ఏ దునియా తుమ్కు छोड़ने से पहले तुम्हें दुनिया को छोड़ दे, ఈ ప్రపంచం నిన్ను వదలక మునిపే నువ్వు ప్రపంచాన్ని వదిలేసేయి. రజిబినాం బా ఎంతో ప్రేమ. చిలక గోరింక ఒక భార్య ఒక మంచం మీద మునుకున్నారు. చిలక గోరింక జీవితాన్ని గడిపినారు. చచ్చిపోయినాడు. ఏమైంది? పరిస్థితి ఇంట్లో పెట్టరు, బయట వరండాలో పెడతారు. ఆ ఇంట్లో పెట్టినారనుకో, ఒక స్నేహితుడు వచ్చినాడు, అమ్మా మీరు ఏ విధంగా బతికినారమ్మా, అబ్బా చిలక గోరింక బతికినారు, ఒకే మంచం మీద ఉనుకున్నారు, ఒకే కంచంలో తింటా ఉన్నారు. ఈయన ప్రపంచంలో ఆఖరి రోజు పాపం నీ మీద ఎంతో ప్రేమ ఉన్నది, ఈ రోజు రాత్రి పునుకోమ్మా, పొద్దునే పూడ్చిపెడతామని పొరకా చాట తీసుకుంది ఆమె. పోయి సచ్చిన శవం వెంటబడే పనుకో ఉంటావు. బుద్ధి ఉండదా నీకు? బుద్ధి ఉండదా నీకు? ఈ ప్రపంచం మన వదలక మునిపే మనం ప్రపంచాన్ని వదలాలి. ఉన్నాం ప్రపంచంలో, కానీ ప్రపంచ ప్రేమ హృదయంలో ఉండకూడదు. అల్లా ప్రేమతో జీవితాన్ని గడపాలా. ఒక వరలో ఒకే కత్తి పడుతుంది, 2 కత్తులు పట్టవు. ఒక వరలో ఒకే కత్తి పడుతుంది, 2 కత్తులు పట్టవు. ప్రపంచ ప్రేమ లేక పరలోక ప్రేమ అంటారు కొంతమంది. నాకు ప్రపంచము కావాలా, పరలోకం రావాలా. మోసం ఇది. నువ్వు పరలోకాన్ని ప్రేమిస్తే అల్లా నీకు తగ్గదిరిలో ఉన్న ప్రపంచాన్ని అల్లా నీ కాళ్ళ కింద భరుస్తానంటా ఉన్నాడు. నీ తగ్గదిరిలో ఏముంది ఇస్తానంటా ఉన్నాడు. అల్లాని నమ్ముకుంటే, అల్లా మాట ప్రకారం నడిస్తే ప్రపంచం ఎంత నీకున్నదో నీకు ఇచ్చేస్తాడు అల్లా. అది ముందుగానే రికార్డ్ అయిపోయింది, కానీ తయారు చేసుకోవాలి పరలోకాన్ని.
ఈ ప్రపంచాన్ని వదలక మునిపే మనము పరలోక జీవితాన్ని ఇక్కడ తయారు చేసుకోవాలి. సమాధిలోకి పోకమునిపే మీరు కూర్చోండి అయ్యా. అందుకే కూర్చోబెట్టుకునే మిమ్మల్ని 5 నిమిషాలు అటు కూర్చోండి అయ్యా. అడుగు చేసేది ఏమన్నా. అప్పుడే ఇట అందరూ రెడీ అయినారు. ఇంకేంది ఇట అందరూ అయిపోయినారు రెడీ. ఎప్పుడైనా రెడీ. నిజమా కదా భయ్? పేర్లు రాయాలన్నా మళ్ళా ఏమన్నా ఇంకా పోవడమే. సంచులు పెట్టుకోవడం, సంకకు ఇట్లే వెళ్ళిపోవడం. అవునా కదా? ये నిజమా కదా భయ్? మళ్ళీ తష్కిల్ అల్హమ్దుల్లా హోగయా క్యాబిన్. ఒక మాట చెప్పి ఇది ఒక పూర్తి చేసి ఖతం చేస్తాం. అల్లాదే మీరు జికిర్ చేస్తాండే సాలే ఆ స్వామి. అటు చూడాకు ఇటు చూడాకు, జికిర్ చేయాలి. జికిర్ చేస్తే నేను మాట వస్తూ ఉంటుంది. లేక కలిసినారా అయ్యాలి. చాలా రోజులైంది కలిసి అల్హమ్దుల్లా. అవునా కదా? బిछड़े मिल जाते हैं जब फजले खुदा होता है. అరే విడిపినాం. అల్లా ఎప్పుడు అనుకుంటే అప్పుడు కల్పిస్తాడు అల్లా. ఇది అల్లా అనుగ్రహం. అర్థమైందా? అల్లా దగ్గర ఆలస్యం ఉంది కానీ అంధకారం లేదు. అందుకే అల్లా ఖురాన్లో లా తకనతు మిర్ రహమతిల్లా అంటాడు. నా యొక్క అనుగ్రహం పైన నిరాశ చెందాకు, ఆశ పెట్టుకో. ఆశ పూర్తి చేసేవాడిని నేను. నిజమైన నమ్మకం పెట్టి నా పైన. రెండో మాట అంటా ఉన్నారు, ఖబర్కి జానేసే పహలే ఖబర్కి తయారీకి వెళ్ళి. పెద్దలు అంటా ఉన్నారు, ప్రపంచం ఎట్టాడిది? ఏ దునియా जी लगाने का जगह नहीं है. ये दुनिया जी लगाने का जगह नहीं है. ये इबरत का जा है, तमाशा नहीं है. అఫా హసిబుతుమ్ అన్నమా ఖలకనా. అల్లా ఖురాన్లో అంటా ఉన్నాడు, ఊరకు పుట్టించిన నిన్ను ఒకతూరు ఆలోచన. ఎందుకు పుట్టించినా ఒకతూరు ఆలోచన చేసుకో. ఊరకు పుట్టించిన తినేదానికి, తిరిగేదానికి, చచ్చిపోయేదానికి. ఎందుకో పుట్టించినా నిన్ను నేను. అందుకే పెద్దలు అంటా ఉన్నారు, ఏమంటా ఉన్నారు? ఏమి ప్రపంచాన్ని గురించి చెప్తా ఉన్నారు. ఈ ప్రపంచం ఇది ఎంటబడి రాలా, మన ఎంటబడి కూడా రాదు. అందరూ ఉత్త చేతులతో పోయినారు, మనం కూడా ఉత్త చేతులతో పోవాలా. ఎవరిని ఏమైనా ఎత్తకపోయే ఏమన్నా ఉన్నారా భయ్? ఏమైనా ఎత్తుకోమే, కొద్దిగా చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తుకొని పోతారు? ఏం తిట్టంటావు? एक दिन मरना है आखिरी मौत है. एक दिन मरना है आखिरी मौत है. कर ले जो करना है आखिरी मौत है. ये दुनिया जी लगाने का जगह नहीं है. ये इबरत का जा है, तमाशा नहीं है. ఒక రోజు అయితే మన గోరులు పెట్టి వస్తారు. ఇన్షాల్లా అందుకోసం ఇన్షాల్లా మన పరలోక జీవితాన్ని తయారు చేసుకోవాలి. ఖబర్కి జానే సే ఖబర్కి తయారీ కర్లే. మాలిక్ సే మిల్నే సే పహలే మాలిక్ కు రాజీ కర్లే. మన యొక్క యజమాని ఎవరు? కాళ్ళు పట్టకపోయినాయా? పట్టకపోయింటాయి. కాబోయే ఆఖరి మాట, మన యజమాని ఎవరు? అల్లా మాలిక్. మనము మమ్లూక్ అంటారు. మమ్లూక్. నిజమైన యజమాని అల్లా, నిజమైన ధనవంతుడు అల్లా, నిజమైన గని అల్లా, సమస్తం అల్లాహదే. అల్లా యొక్క దాసులు మనం. కొన్ని వస్తువులు కొన్ని రోజులు మన దగ్గర పెట్టాడు అల్లా, దానికి యజమానులుగా ఉన్నాం. తాత్కాలికంగా మనం పోయిన తర్వాత మన యొక్క వస్తువులన్నీ మన బిడ్డల పరం అయిపోతాయి. అవునా కదా? ఖబర్కు ఏమే మాలిక్ సే మిల్నే సే పహలే మాలిక్ కు రాజీ కర్లే. ఇన్షాల్లా ఒక మాట చెప్తా ఉన్నా, ఒకరోజు మనందరం అల్లాహ్ని చూస్తాం. చూస్తామా లేదా? దేకింగే నే దేకింగే. ఎక్కడ ఈ కళ్ళతోనా? ఏమన్నా చూసినారా? మనోళ్ళు అంటారు, బా నేను దేవుడి కాడికి పోయించిన. కాడికి పోయించిన? నేను దేవుడి కాడికి పోయించిన. ఇప్పుడు నీ దేవుని కాడికి ఏం చేసినావు? దేవుడి కాడికి వినావు. నువ్వు దేవుడి కాడికి వినావా లేక దయ్యం కాడికి వినావా? దేవుడు ఏదో చూస్తాడు ప్రపంచంలో. మూసా అలైహిస్సలాం చూడాలా, చూడలేకపోయినారు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూచినారు. ఈ కళ్ళతో ఇక్కడ కాదు, షబే మేరాజు అల్లాహ్ దర్శనం ఇచ్చినాడు. అది కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొంతమంది సశరీరంగా చూసినారని, కొంతమంది ఆత్మతో చూసినారని. చూస్తాం ఇన్షాల్లా పరలోకంలో. ఆ పరలోకం యొక్క కళ్ళతో అల్లాహ్ని చూస్తాము. స్వర్గం యొక్క నజారా మన ముందు ఉంటుంది. స్వర్గం ఏం భయా మన ముందరకు వస్తుంది. జన్నత్. అల్హమ్దులిల్లా చూస్తాం స్వర్గాన్ని. అల్లా దర్శనం అవుతుంది ప్రతి ఒక్క శుక్రవారం. క్యా అవుతా భయ్? అల్లా దర్శనం అయితే ప్రతి ఒక్క జుమ్మాకు అందరికీ, సమస్త ముసల్మాన్లకు
అందరినీ సమావేశం చేసిన తర్వాత అల్లాహ్ తాలా భూమి యొక్క గుణాలని ఒక రొట్టెగా, మరి దాంట్లో నడుచుకునే దానికి చేప యొక్క కార్యం, చేప యొక్క గుండె, స్వర్గ నివాసి మొట్టమొదటి ఆహారం. అల్లాహ్ దర్శనం అయితే అది అల్లాహ్ తాలా అందరినీ చూసిన తర్వాత ఒక సూరతుర్ రహమాన్ చదువుతాడు. అర్ రహమాన్ అంటాడు. ఆయన యొక్క శ్రావ్యానికి, ఆయన యొక్క గొంతుకు ఆ రహమాన్ ఎప్పుడైతే చెప్పినాడో పూర్తి సూర ఎప్పుడైపోయిందో మనకే తెలియదు. ఎక్కడోళ్ళు అక్కడ సురదపి పడిపోతారు. రోజు రోజు అన్నం పెరుగుతూ ఉంటుంది. రోజు రోజు అన్నం దిగజారిపోతా ఉంటుంది. ఇక్కడ బజార్లు ఉన్నాయి, సంతలు ఉన్నాయి స్వర్గంలో. రోజు రూపాలు మార్చుకొచ్చే సంతాలు ఉన్నాయి. ఇంట్లో కూర్చుని బయటనే అంటా ఉన్నారు భార్య, అయ్యా మీ రూపం మారిపోయింది, చాలా బాగున్నారు, మీకు వెలుగు వచ్చింది. అరే మేము అటు తిరుపతి మీ రూపాలు కూడా మారిపోయినాయి. అటువంటిది ఇన్షా అల్లా ఏమి స్వర్గంలో ఇన్షా అల్లాని చూడబోతా ఉన్నాం. అల్లా ముందర సమాధానం చెప్పాలా. ఆ యొక్క స్థితి రాకమునుపు ఇన్షా అల్లా మన పరలోక జీవితాన్ని తయారు చేసుకున్నాం ఇన్షా అల్లా. మరి ఎవరెవరు జీవితంలో ఇన్షా అల్లా అల్లాని తప్ప వేరే వాళ్ళని మొక్కకుండా ఉంటారు భయ్. అల్లా తల మనందరినీ అనుగ్రహించుగాక. మరి ఎవరు 5 పూట్లు నమాజ్ చేస్తారు విడిచిపెట్టకుండా? కొంతమంది చేతులు లేలే, అరే ఏం చేస్తావులే అని. ఇప్పుడు చేయకుండా మళ్ళా ఎప్పుడు చేస్తా, మళ్ళా జీవితం ఉందా బాయ్? మళ్ళా ఉంది ఏమైనా వస్తావా ఇక్కడికి? చేస్తావా ఇన్షా అల్లా? అట్లే రంజాన్ రాబోతా ఉంది. ఎవరు 31 పొద్దులు ఉంటారు భయ్. చాలా ఘనంగా లేస్తాడు అవి చేతులు ఇన్షా అల్లా. రంజాన్ చేతులు అబ్బాయి ఎండగా తట్టుకోలేకుండా దప్పిక ఒక పొద్దుంటే ఏమవుతుంది? నఫ్స్ అన్నమాట. జ్వరం వచ్చింది, ఏమి నోట్లోకి ఈగపోలే, గ్లూకోజ్ ఎక్కిచ్చినారు 10 రోజులు 20 రోజులు, నోట్లోకి ఏం పోలే, ఏమైంది? ఒక పూట అన్నం విడిచిపెట్టి బట్టి ఏమైనా అవుతుందా? కానీ అల్లా మీద భరోసా ఉండాలి. ఇన్షాల్లా అల్లా స్వర్గాన్ని ఇస్తాడు. అట్లా ఇన్షాల్లా మన దగ్గర ధనముంటే దానం చేస్తామా? మన దగ్గర ధనముంటే హజ్జాత్ చేస్తామా? ఖురాన్ నేర్చుకున్నామా? అంటే ఇప్పుడు నేర్చుకుంటారా? నేర్చుకోవాల్సిందే. చల్తే ఫిర్తే మద్రసా, అల్లా మార్గంలో వెళ్ళాలా. పోయి తిరుక్కొని వచ్చినాక ఈమాన్ వస్తుంది. ఎక్కడ ఆలిం ఉంటారో, ఎక్కడ మనం ఇమాములు ఉంటారో వాళ్ళ దగ్గర కూర్చొని ఖురాన్ నేర్చుకోవాలా. నేర్చుకునే ఇన్షా అల్లా కూర్చుని లేచిన అల్లా నామస్మరణ చేస్తూ ఉండాలి. చేస్తామా? అల్లా ఇచ్చిన ధనం, అల్లా ఇచ్చిన ప్రాణం, అల్లా ఇచ్చిన సమయం. ఎవరిది ధనము? ఏమన్నా అంటాడా? మరి డబ్బు ఎవరిదిరా అంటే నాదేనంట. బ్యాంక్ బ్యాలెన్స్ నాదేనంట. ఇండ్లు కూడా నాదేనంట. ప్రక్కనుండే పొలము అది కూడా కొనాలంటే అది కూడా నాదేనంటాడు. అల్లా నీది కాదురా, నాది. నేను అనుకున్న ధనం ఇస్తా ఉన్నా, నేను అనుకున్న ప్రాణం తీస్తా ఉన్నా, అనుకున్న ఫకీర్ని చేస్తా ఉన్నా, అనుకున్న అమీర్ చేస్తా ఉన్నా. అమీర్ షక్కర్లో పెడతా, ఫకీర్ చేస్తా. గౌరవం షక్కర్లో పెడతా, అగౌరవాన్ని తెస్తా. సమస్తం నా చేతిలో ఉంది. నేను ఇచ్చిన ధనాన్ని నా మార్గంలో ఖర్చు పెట్టండి. పెడదామా ఇన్షా అల్లా? పెట్టడమైనా ఎంత భయ్? అలా ఇచ్చిన కాడికి శక్తి కూడా అంత. నీ ఇష్టమా? నీ ఇష్టమా? అల్లా ఇష్టమా? అల్లా చెప్పినాడవే కష్టాలుంటే సతకా చేయండి రా, మీ పాపాలల్లా నేను క్షమిస్తా ఉన్నా, 1కి 10 నేను ఇస్తా అల్లా వాగ్దానం. కానీ సతకా చేయం. జకాత్ ఏమంటాం? ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. 100కి 2.5 సంవత్సరానికి. ఏమి 100కి 2.5 పేదవాళ్ళ హక్కు, మహిళ ధనం. అది తీకుంటే అసలు ధనం ఎప్పుడు పోతుందో తెలియదు. చేస్తాం ఇన్షా అల్లా దానం. అల్లా ఇచ్చిన ధనం, అల్లా ఇచ్చిన ప్రాణం తీసుకుని అల్లా మార్గం వెళ్దాం ఇన్షా అల్లా. ఏ రోజు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు భయ్? అల్లాహ్ తాలా మనందరికీ చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని అల్లా ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ. हो गया ना तश्कील? సుక్క నామ పూర లిఖలేవు. మధ్యాహ్నం చేసిన పొద్దున అందరి పేర్లు వచ్చి ఏం భయ్? అందరి పేర్లు రాపిస్తారు భయ్? ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నారు, అల్లా మార్గంలో పోతా ఉన్నారు లేదా? ఇస్తిమా నుంచి పోదామా? సుబ్హానల్లాహ్ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిహి అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత. భయ్ రేపు పొద్దున్న నమాజ్ తర్వాత బయాన్ ఉంది. ఇది చివరి బయాన్ అంటే ఆఖరి బయాన్ ఇది. అందుకని అందరూ ఈడ ఉండే వాళ్ళు, మన వాళ్ళు ఎవరు పెండాల్లో ఉండారు వాళ్ళందరినీ పిలుచుకొని ఈడికి రావాలా. రేపు పొద్దున్న నమాజ్ తర్వాత ఆఖరి బయాన్ ఉంటుంది, తెలుగు బయాన్.